హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్ అని చెప్పాను కదా. లింక్డ్ లిస్ట్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులో ఫస్ట్ది ఏంటంటే సింగిలీ లింక్డ్ లిస్ట్ అంటారు, లేకపోతే సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటారు, ఏదైనా ఒకటే. సింగిలీ ఆర్ సింగిల్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే ఓన్లీ సింగిల్ డైరెక్షన్ అన్నమాట. అంటే ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే ఏంటంటే లెఫ్ట్ టు రైట్. అంటే మన లింక్డ్ లిస్ట్ ఉంటుంది కదా, అది ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మనకి ట్రావెల్ చేయగలం అన్నమాట. ఒక నోడ్ నుంచి ఇంకొక వేరే నోడ్కి ఓన్లీ వన్ డైరెక్షన్లోనే ట్రావెల్ చేయగలం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఎగ్జాంపుల్ పిక్చర్ చూపిస్తాను. సో ఇదన్నమాట సింగిల్ లింక్డ్ లిస్ట్, అంటే సింగిలీ లింక్డ్ లిస్ట్ అంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మెయిన్ స్టార్టింగ్ హెడ్ అంటారు అన్నమాట. దాన్ని హెడ్ అనుకోవచ్చు, రూట్ అనుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ హెడ్ పాయింటర్ అంటారు, లేకపోతే రూట్ పాయింటర్ అంటారు. సో దీని నుంచి ఫస్ట్ మనకి స్టార్టింగ్ పాయింట్ దానికి లింక్ అయి ఉంటుంది అన్నమాట. సో దాని తర్వాత మనకి ఇలా నోట్స్ అంటారు కదా, నోట్స్ అని చెప్పాను కదా, ఇవన్నమాట నోట్స్. ప్రతి నోడ్లో డేటా ఉంటుంది. సో పక్క నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి లింక్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది లింక్, ఇది డేటా. సో ఒక డేటా ఉంటుంది, ఒక డేటా ఫీల్డ్ ఉంటుంది, ఒక లింక్ కూడా ఉంటుంది అన్నమాట. అలా ఓన్లీ సింగిల్ డైరెక్షన్ చూసారు కదా, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది అన్నమాట. ఓన్లీ సింగిల్ డైరెక్షన్లోనే మనకి వాల్యూస్ అన్నీ ఉంటాయి అన్నమాట. దీన్నే సింగిలీ లింక్డ్ లిస్ట్ అంటారు. సో సింగిలీ లింక్డ్ లిస్ట్ అడ్వాంటేజెస్, అసలు ఆపరేషన్స్ ఏముంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింగిలీ లింక్డ్ లిస్ట్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే, అడ్వాంటేజెస్ ఏంటంటే అన్లిమిటెడ్ మెమరీ అన్నమాట, అన్లిమిటెడ్ సైజు. మనకి ఎంత కాలితే ఎన్ని వాల్యూస్ కాలితే అన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మెమరీ కూడా మనకి వేస్ట్ అవుదన్నమాట. మెమరీ వేస్ట్ ఎందుకు అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఎరే క్రియేట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పీపుల్స్కి అని చెప్పి ఎరే క్రియేట్ చేసుకుని ఓన్లీ 1000 పీపుల్స్ డేటా స్టోర్ చేసుకుంటే మిగతా 9,000 పీపుల్స్ డేటా అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో అలాంటి కేసులో మనం సింగిలీ లింక్డ్ లిస్ట్ యూస్ చేస్తే మనకి డేటా ఓన్లీ 1000 మెంబర్స్కి మాత్రం మనం క్రియేట్ చేసుకుని మనకి డేటా మొత్తం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ అడ్వాంటేజెస్ అంటే ఇవి. సో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సింగిలీ లింక్డ్ లిస్ట్లో కూడా, ఈ అడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి సింగిలీ లింక్డ్ లిస్ట్లో యాక్సెస్ చేసుకోవడం వాల్యూస్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే వాల్యూస్ యాక్సెస్ చేసుకోవడం కష్టం అన్నమాట. అంటే మనకి మామూలు ఎరేస్లో అయితే మనకి ఇండెక్స్లు ఉంటాయి, ఈజీగా ఇండెక్స్లు యూస్ చేసుకుని నీట్గా వాల్యూస్ తీసుకుంటాం. అదే కానీ మనకి అక్కడ సింగిలీ లింక్డ్ లిస్ట్లో మనకి ఇండెక్స్లు ఉండవు. ఏదైనా వాల్యూ కావాలనుకుంటే హెడ్ కాడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఉందా వాల్యూ ఎక్కడ ఉందా అని సెర్చ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట కూడా. అంతేగాని డైరెక్ట్గా మనకి ఎరేస్లో అయితే ఇండెక్స్ తెలిస్తే డైరెక్ట్గా ఇండెక్స్ దగ్గరికి వెంటనే వెళ్ళిపోవచ్చు అన్నమాట. అదే మనకి సింగిలీ లింక్డ్ లిస్ట్లో ఇండెక్స్ తెలిసిన, అదే ఏ పొజిషన్లో ఉందో తెలిసినా ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ మనకు తెలియాలంటే హెడ్ కాడి నుంచి మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ ఆ పొజిషన్కి వెళ్ళి ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆపరేషన్స్ ఏమన్నా చెప్తాను. సో సింగిలీ లింక్డ్ లిస్ట్లో ఆపరేషన్స్ అన్నమాట. సో ఆపరేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఇన్సర్షన్ అన్నమాట. ఇన్సర్ట్ చేస్తాం కదా, ఇన్సర్ట్ చేస్తాం ఒక ఎలిమెంట్ని, ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయడం అండ్ డిలీషన్. సో డిలీట్ చేయడం అండ్ సెర్చింగ్ అన్నమాట. ఒక వాల్యూ ఉందా లేదా అని సెర్చ్ చేస్తాం అన్నమాట, ఉందా లేదా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్షన్లో మళ్ళీ 2 టైప్స్ అన్నమాట. ఇన్సర్షన్లో 2 టైప్స్ అంటే ఏంటంటే ఇన్సర్షన్ అట్ ఎనీ పాయింట్, అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇన్సర్ట్ మనకి ఇక్కడ నోడ్ 1 నోడ్ 2 ఉన్నాయి కదా, ఇవి నోడ్ 1 నోడ్ 2 ఉన్నాయి కదా. మనకి నోడ్ 3 ఈ లాస్ట్లో యాడ్ చేయాలనుకుంటే అది ఏమవుతుంది అంటే ఇన్సర్షన్ అట్ ఎండ్, అంటే ఇన్సర్ట్ చేస్తుంది ఎక్కడ ఎండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాం అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మధ్యలో ఎక్కడో ఒక స్పెసిఫైడ్ పొజిషన్లో మనకి ఇన్సర్ట్ చేయాలంటే ఒక వాల్యూని మనకి అది అరేస్లో అవ్వదు, కానీ లింక్డ్ లిస్ట్లో అవుతుంది. అలాగా ఏదో ఒక పొజిషన్లో మనకి ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక న్యూ నోడ్ క్రియేట్ చేస్తాం. ఏ వాల్యూ అయితే ఒక కొత్త వాల్యూతో న్యూ నోడ్ క్రియేట్ చేసి మనకి ఏ పొజిషన్లో పెట్టాలి ఆ పొజిషన్కి ఏం చేస్తామంటే లింక్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ లెఫ్ట్ లింక్ని ఈ న్యూ నోడ్కి లింక్ చేసి న్యూ నోడ్కి రైట్ ఉన్న నోడ్ని మనం అటాచ్ చేస్తాం అన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్నేమో ఇక్కడ అటాచ్ చేశాను. దాని తర్వాత కొత్తగా ఉన్న దానికేమో ఆల్రెడీ రైట్ సైడ్ ఉన్న దాన్ని అటాచ్ చేశాను అన్నమాట. అలా మనకి లోపల ఇన్సర్ట్ చేస్తున్నాం అన్నమాట. అంటే వీ కెన్ ఇన్సర్ట్ అవర్ న్యూ నోడ్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్. అన్లైక్ ఎరేస్లో మనం అలా చేయలేం. అదే సింగిలీ లింక్డ్ లిస్ట్లో మనం ఈజీగా ఎక్కడ పడితే అక్కడ మనం నీట్గా ఇన్సర్ట్ చేయగలం అన్నమాట. సో మనకి ఇది ఇన్సర్షన్లో 2 టైప్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ టైప్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అండ్ అట్ ఎనీ స్పెసిఫైడ్ పొజిషన్. సో అట్ ఎనీ స్పెసిఫైడ్ పొజిషన్ అంటే తెలుసు కదా, ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం నీట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది ఇన్సర్షన్ ఆపరేషన్. తర్వాత డిలీషన్ ఆపరేషన్ కూడా సేమ్ అన్నమాట. డిలీషన్ ఆపరేషన్ ఏంటంటే వీ కెన్ డిలీట్ ఎనీ వాల్యూ
విచ్ ఈజ్ ఇన్ ఎనీ పొజిషన్, విచ్ ఈజ్ దేర్ ఇన్ ఎనీ పొజిషన్. ఏ వాల్యూనైనా మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే, లోపల ఉన్న లిస్ట్ లోపల ఉన్న, లిస్ట్ మధ్యలో ఉన్న, లిస్ట్ స్టార్టింగ్లో ఉన్న, లిస్ట్ చివరిలో ఉన్న, మనం మనకు కావాల్సిన వాల్యూని ఈజీగా డిలీట్ చేసుకోగలం అన్నమాట లింక్ లిస్ట్ వల్ల, సింగిల్ లింక్ లిస్ట్లో. అట్ ద సేమ్ టైం సెర్చింగ్ అన్నమాట. సెర్చింగ్ అనేది మనకి ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. సెర్చింగ్ అంటే టు చెక్ వెదర్ ద టార్గెట్ వాల్యూ ఈజ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద లిస్ట్ ఆర్ నాట్. అంటే లిస్ట్ లోపల మనకి టార్గెట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఉందో లేదో చెక్ చేయాలంటే మనం సెర్చ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం అన్నమాట. సో మనకి మెయిన్గా చూసారు కదా ఇవన్నీని. సో ఈ 3 ఆపరేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిలేషన్ ఎలా చేయాలో చెప్తాను అన్నమాట. డిలేషన్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా ఉంది కదా, 12, 99, 37 ఉంది కదా. సార్ నాకు ఇక్కడ 99 కావాలంటే 99 రిమూవ్ చేయాలి, వాల్యూ 99 రిమూవ్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ పొజిషన్కి వెళ్తాను అన్నమాట. ఈ పొజిషన్కి వెళ్తాను. ఈ పొజిషన్లో కంట్రోల్ ఉన్న తర్వాత నేను ఏం చేస్తానంటే దీని రైట్, మనకి దీన్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నానో దాని రైట్ వాల్యూని దీనికి అటాచ్ చేస్తాను అన్నమాట డైరెక్ట్గా. దీనికి అటాచ్ చేస్తే ఏమవుతుంది, మధ్యలో దీనికి ఖాళీగా ఉండిపోద్ది కదా. సో దీన్ని డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఈ పొజిషన్కి వస్తాను, ఈ పొజిషన్కి వస్తాను. 2 పాయింటర్స్ వస్తాయి అన్నమాట. ఎలా అంటే మీకు ఒక పిక్చర్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. సో ఒకసారి డ్రా చేస్తాను, మీకు చిన్నగా ఉంది కాకపోతే అర్థమవుతుందో తెలియదు నాకు. సో డ్రా చేయడానికి అవుతా లేదు అనుకుంటా. సో మెయిన్ ఇక్కడ డ్రా చేయడానికి అవుతా లేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను ఇక్కడ 2 పొజిషన్స్ అన్నమాట. ఈ పొజిషన్కి వస్తాను, ఈ పొజిషన్కి వస్తాను. 2 పాయింటర్స్ పట్టుకొని వచ్చి మీకు ఎలా చేస్తాను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో నీట్గా ఇంప్లిమెంట్ చేస్తాను కోడ్ యూస్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా చేస్తానంటే డిలీట్, ఇక్కడికి వస్తాను, ఈ పొజిషన్కి వస్తాను, ఈ పొజిషన్కి వస్తాను, ఈ పొజిషన్కి వస్తాను, ఈ పొజిషన్కి వస్తాను. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే దీని లింక్, ఈ పొజిషన్ లింక్ని ఈ పొజిషన్కి ఇచ్చేస్తాను అన్నమాట. అంటే ఈ పొజిషన్ లింక్ ఉంది కదా, ఈ పొజిషన్ లింక్ ఏంటి ఇది, దీని లింక్ని దేనికి ఇచ్చేస్తాను, ఈ 12 అనే వాల్యూ లింక్కి ఇచ్చేస్తే అప్పుడు ఏమవుద్ది, ఇది ఖాళీ అయిపోద్ది అన్నమాట. ఇది ఖాళీ అయిపోతే దీన్ని నీట్గా డిలీట్ చేసుకుంటాను అన్నమాట. సో మీకు నీట్గా ఇంప్లిమెంట్ చేస్తే మీకు అర్థమైపోద్ది అన్నమాట. సో మీకు ఈ మొత్తం సింగిల్ లింక్ లిస్ట్లో ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా. సో సింగిల్ లింక్ లిస్ట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట, ఎక్కువ యూస్ చేస్తాం. సో మనకి సింగిల్ లింక్ లిస్ట్ అనేది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లింక్ లిస్ట్. సో లింక్ లిస్ట్లో 2 టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్, అంటే ఓన్లీ వన్ డైరెక్షన్లోనే వెళ్ళగలం. అలాగే డబుల్ లింక్ లిస్ట్ అని ఉండదన్నమాట. అంటే అది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళొచ్చు, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళొచ్చు. అందులో కూడా సేమ్ ఆపరేషన్స్ ఉంటాయి, ఇన్సర్షన్, డిలేషన్ అండ్ సెర్చింగ్ కూడా ఉంటాయి. సో సెర్చింగ్ ఆపరేషన్ కూడా ఉంటుంది డబుల్ లింక్ లిస్ట్లో. సో మీకు అది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో సింగిల్ లింక్ లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ వీడియోలో నీట్గా ఇంప్లిమెంట్ చేస్తాను, సింగిల్ లింక్ లిస్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నీట్గా చెప్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి సింగిల్ లింక్ లిస్ట్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాని మీద మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఎలా ఉంటుందో చెప్పాను కదా మీకు. సో సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఎలా ఉంటుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెడ్ ఉంటుంది, హెడ్ కానీ రూట్ కానీ, దాని తర్వాత నోడ్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను అన్నమాట. సో నోడ్ మనం ఈ సింగిల్ లింక్ లిస్ట్కి నోడ్ ఎలా క్రియేట్ చేస్తామంటే స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఉంది కదా మనకి సి లాంగ్వేజ్లో, స్ట్రక్చర్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ ఫైల్స్ రాసుకుందాం. యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ యాష్ ఇంక్లూడ్ stdlib.h. సో ఆఫ్టర్ దట్ ఏం చేస్తానంటే ఇక్కడ మనకి నోడ్ ఎలా క్రియేట్ చేస్తున్నాను చూడండి. స్ట్రక్ట్ కీవర్డ్ వాడతాను. స్ట్రక్చర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లింక్ లిస్ట్ రావాలన్నా, డేటా స్ట్రక్చర్స్ రావాలన్నా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్గా రావాలి. అది రాకుండా మీరు డేటా స్ట్రక్చర్స్ నేర్చుకున్న వేస్ట్, మెయిన్గా ఇంప్లిమెంట్ అయితే చేయలేరు. ఇంప్లిమెంటేషన్ కోసం అయితే మీకు థియరిటికల్గా మీరు ఎగ్జామ్స్ కోసం మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు థియరిటికల్గా రాసేస్తారేమో, కానీ మనకి కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎసెన్షియలీ యాజ్ ఎ ప్రోగ్రామర్, యాజ్ ఎ ప్రొఫెషనల్ ప్రోగ్రామర్ నీ రోల్ ఏంటంటే ఎప్పుడైనా కోడ్ రాయాలి. థియరిటికల్ పార్ట్ కూడా ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కోడింగ్ స్కిల్స్ అన్నమాట. సో మీకు కోడింగ్ స్కిల్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్గా రావాలి. యూ హ్యావ్ టు బి కంఫర్టబుల్ ఇన్ సి లాంగ్వేజ్ ఇన్ ఆర్డర్ టు రైట్ ఎనీ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం కదా, స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి స్ట్రక్చర్ కీవర్డ్ ఓపెన్ చేసిన తర్వాత నోడ్ అని చెప్పి NODE అని చెప్తున్నాను అనమాట. సో అది మనకి నోడ్ క్రియేట్ చేయడానికి. దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ అని చెప్పిన తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి లోపల
నేనేం చెప్పాను, ఒక డేటా ఫీల్డ్ ఉంటుంది, ఇంకోటి ఏంటి లింక్ అని ఉంటుంది చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో ఒకటి ఏంటి డేటాకి సంబంధించింది, ఇంకోటి ఏంటి లింక్ అంటే అడ్రస్ అన్నమాట, అడ్రస్ ఆఫ్ అనదర్ నోడ్. సో అది క్రియేట్ చేద్దాం. సో ఇంట్ డేటా అండ్ అడ్రస్ ఆఫ్ అనదర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పి లింక్ అని చెప్తున్నాను అనమాట. అంటే లింక్ అని అనొచ్చు, నెక్స్ట్ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, లింక్ అని పెట్టుకోవచ్చు, నెక్స్ట్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నోడ్ స్టార్ అంటున్నాను కదా, స్టార్ అంటే ఏంటంటే మనకి అడ్రస్ స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి పాయింటర్ క్రియేట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇది స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పి. సో ఇదన్నమాట మనకి నోడ్ క్రియేట్ చేయడం అంటే ఇదే, నోడ్కి సంబంధించిన క్రియేట్ చేయడానికి. సో దీని తర్వాత ఏం చేస్తానంటే హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పి, మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేస్తున్నాను, ఇంటూ మెయిన్ అని చెప్పి. సో ఇంటి మెయిన్ అని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక నోడ్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్ట్ నోడ్ స్టార్. ఇందులో నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే నోడ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను అనమాట. స్ట్రక్ట్ నోడ్ స్టార్. సో క్రియేషన్ ఆఫ్ నోడ్. సో క్రియేషన్ ఆఫ్ నోడ్ కదా. సో మెయిన్గా ఈ నెక్స్ట్ పార్ట్లో మనకి ఇన్సర్షను, డిలీషను, సెర్చింగ్ ఆపరేషన్ అన్నీ చెప్తాను. సో ఈ పార్ట్లో మీకు నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. క్రియేషన్ ఆఫ్ నోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్ట్ నోడ్ స్పెల్లింగ్ స్ట్రక్ట్ నోడ్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెంపరీగా ఒక నోడ్ క్రియేట్ చేసుకోవాలంటే టెంప్ అని చెప్తున్నాను అనమాట. దాని తర్వాత ఈక్వల్ టు అని చెప్పి మనకు ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్లో డైనమిక్ మెమరీ అలొకేషన్ నేర్చుకునే ఉంటారు. సో నేర్చుకోకపోతే నేర్చుకోండి వెళ్ళి. సో ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పి టెంప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పిన తర్వాత ఎంఎల్ఆక్ అని చెప్పి దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఇది సింటాక్స్ అన్నమాట. ఎంఎల్ఆక్ అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్కి సింటాక్స్ ఇది. సో మీరు ఖచ్చితంగా గుర్తెట్టుకోవాలి, అది ఇది ఎలా వచ్చిందంటే అది గుర్తెట్టుకోవాలి. సో ఇదన్నమాట మనకి మెమరీ ఎలా ఇప్పుడు నోడ్ క్రియేట్ అయింది అన్నమాట. నోడ్ క్రియేట్ అయిన తర్వాత ఈ నోడ్ ఏంటి టెంప్ అనే ఒక వేరియబుల్లో ఉంది కదా ఈ నోడ్. సో ఈ నోడ్కి నేను వాల్యూ ఎలా ఇస్తానంటే టెంప్ ఈక్వల్ టు అని చెప్పి టెంప్ యారో మార్క్ ఉంటుంది అన్నమాట. మనకి పాయింటర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు సి లాంగ్వేజ్లో యారో మార్క్ అన్నమాట. ఐఫ్ అని చెప్పి గ్రేటర్ దెన్ సింబల్ పెట్టిన తర్వాత డేటా ఈక్వల్ అని చెప్పి మనకి ఇచ్చిన వాల్యూ మనకి ఇష్టం వచ్చిన వాల్యూ ఇచ్చుకుంటాం. దాని తర్వాత టెంప్ అని చెప్పి లింక్ కదా, నెక్స్ట్ ఏంటి లింక్, ఫస్ట్ ఏంటి డేటా, సెకండ్ ఏంటి లింక్ అని చెప్పి పాయింటర్ అవ్వాలి. కాకపోతే మనకి ఏ పాయింటర్ ఏం లేదు కాబట్టి నేను నల్లని ఇచ్చేస్తాను అన్నమాట. నల్ అనేది ఏంటంటే క్యాపిటల్ లెటర్స్లో రావాలి, NULL. సో ఇదన్నమాట ఒక నోడ్ క్రియేట్ చేసే ప్రాసెస్. సో ఇప్పుడు వీడియోలో ఏం చేస్తానంటే మనకి నోడ్ అలాగే నీట్గా క్రియేట్ అయింది కదా. సో దీని తర్వాత ఏంటంటే మల్టిపుల్ నోడ్స్ ఒక 3-4 నోడ్స్ క్రియేట్ చేస్తాను, ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పి. దానికన్నా ముందు ఏంటంటే ఒక హెడ్ అని చెప్పాను కదా, ఒక హెడ్ క్రియేట్ చేసుకోవాలి కదా, హెడ్ పాయింటర్. సో హెడ్ పాయింటర్ అనేది ఏం నార్మల్ జస్ట్ ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం అలాగే ఒకసారి చూడండి. సో స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పి హెడ్ ఈక్వల్ అని చెప్పి ఇనిషియల్గా నల్లకి ఈక్వల్ టు చేస్తున్నాను అనమాట. హెడ్ అనేది ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు, మన లింక్ లిస్ట్కి స్టార్టింగ్ పాయింట్. సో దీని తర్వాత ఒక 2 లింక్ లిస్ట్ ఒక 3 నోడ్లు క్రియేట్ చేసుకుని లింక్ నేను మాన్యువల్గా ఇస్తాను అన్నమాట. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఎంఎల్ఆక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్. సో మనకి ఒక నోడ్ క్రియేట్ అయింది కదా, ఫస్ట్ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 10 అని, ఫస్ట్ ఆఫ్ లింక్ అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పాను. సో అలాగా ఇంకొక 2 క్రియేట్ చేస్తాను. సో ఒకసారి సో మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది కదా ఫస్ట్ది, ఇది సెకండ్ దానికి సెకండ్ అని మార్చుతాను నేము. సో సెకండ్ది కూడా క్రియేట్ అయింది. సో సెకండ్, సో దీనికి డేటా 20 అని ఇస్తాను. అండ్ అలాగే థర్డ్ కూడా క్రియేట్ చేస్తాను, థర్డ్. అండ్ దీనికి డేటా సో థర్డ్ యారో 10 అని చెప్పి దీనికి కూడా 30 అని ఇస్తున్నాను అన్నమాట డేటా. సో మనకి ఇలా 3 నోట్స్ క్రియేట్ అయ్యాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లింక్ ఎలా చేస్తున్నాను చూడండి, మీకు మాన్యువల్గా లింక్ చేస్తున్నాను అన్నమాట ఈ వీడియోలో. సో నెక్స్ట్ పార్ట్లో ఇన్సర్షన్ ఎలా నీట్గా ఇన్సర్ట్ ఎలా చేస్తాం, ఇన్సర్ట్ ఎట్ మిడిల్ పాయింట్ ఎలా చేస్తాం, ఎట్ అన్ని స్పెసిఫైడ్ పాయింట్ ఎలా చేస్తాం, డిలీషన్ ఎలా చేస్తాం, సెర్చింగ్ ఎలా చేస్తాం అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి హెడ్ అని చెప్పాను కదా, హెడ్ ఈక్వల్ టు అని చెప్పి ఫస్ట్ని
ఫస్ట్కి ఈక్వల్ చేస్తాను అనమాట. అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఇది కాబట్టి ఫస్ట్ అనే దాన్ని డైరెక్ట్గా పాస్ చేస్తాను అనమాట. హెడ్కి పాస్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మ్యాజిక్ చూడండి. సో మ్యాజిక్ కాదు. సో ఫస్ట్ యారో మార్క్ పెట్టిన తర్వాత లింక్ ఈక్వల్ టు అని చెప్పి సెకండ్కి లింక్ చేస్తున్నాను. చూసారు కదా ఎలా లింక్ చేస్తున్నానో, ఫస్ట్ దాని లింక్కి సెకండ్కి కలిపాను. అలాగే సెకండ్ లింక్ అని చెప్పి థర్డ్ దానికి లింక్ కలిపాను, థర్డ్ అని చెప్పి. దాని తర్వాత థర్డ్ లింక్ ఏంటి, లాస్ట్లో థర్డ్ ఉంది కాబట్టి దానికి నల్ అని చెప్పేస్తున్నాను అనమాట. అంటే ఇంకే లింక్ లేవు కాబట్టి నల్ అని చెప్పేస్తున్నాను. సో చూసారు కదా. సో ఇక్కడ చూడండి ఇలా నీట్గా ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ 3 కదా క్రియేట్ చేశాను. ఫస్ట్ దానికి హెడ్కి ఏమో ఫస్ట్ దాన్ని పాయింట్ చేశాను, దాని తర్వాత ఫస్ట్ దాని లింక్కి ఏమో సెకండ్ దానికి కలిపాను. అలాగే సెకండ్ దాని లింక్కి ఏమో థర్డ్ దాన్ని కలిపాను. అలాగే థర్డ్ దానికి ఏమో నల్ ఇచ్చేసాను అన్నమాట ఫైనల్గా. సో చూసారు కదా నల్ ఇస్తాను. సో మనకి ఇలాగ ఒక లింక్ లిస్ట్ నీట్గా లింక్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ లింక్ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను అన్నమాట. ఈ వీడియోలో జస్ట్ ప్రింట్ అనే ఒక డిస్ప్లే అనే ఒక ఆపరేషన్ చేద్దాం. సో ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ రాసుకుంటాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ చేయడానికి సో ఒక ఫంక్షన్ రాసుకుంటాను. ప్రింట్ లిస్ట్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ. సో వాయిడ్ ప్రింట్ లిస్ట్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇది ఏం తీసుకుంటుంది అంటే మనకి ఈ హెడ్ ఉంది కదా, ఈ హెడ్ పాయింట్ అని తీసుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ హెడ్ పాయింట్ అని తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రింట్ లిస్ట్ అని చెప్పి హెడ్ పాయింటర్ యొక్క అడ్రస్ పాస్ చేస్తున్నాను అన్నమాట. హెడ్ అని చెప్పి ఇక్కడ ఇదే ఇది హెడ్ అనేది ఒక పాయింటర్. ఈ పాయింటర్కి ఇంకో మళ్ళీ అడ్రస్ పాస్ చేస్తాను అన్నమాట. ఇక్కడ ఈ ప్రింట్ అనే ఫంక్షన్కి హెడ్ అనేది ఆల్రెడీ ఒక పాయింటర్. సో ఈ పాయింటర్కే మళ్ళీ పాయింటర్ క్రియేట్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే మనకి పాయింటర్ ఈ హెడ్ యొక్క అడ్రస్ పాస్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనకి అన్ని ఒకే అడ్రస్లో జరగడానికి. ఎందుకంటే మనకి ఈ లిస్ట్లో ఏదైనా ఒక ఫంక్షన్లో జరిగిన చేంజెస్ని మనకు ఓవరాల్గా అప్డేట్ అవ్వాలంటే పాయింటర్స్ యూస్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఒక ఫంక్షన్లో జరిగింది మామూలుగా పాయింటర్స్ యూస్ చేయకపోతే ఆ ఫంక్షన్లోనే ఉంటుంది అన్నమాట. దాని బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ చేంజెస్ ఏమి అప్డేట్ అవ్వవు. సో ఆ చేంజెస్ కూడా అప్డేట్ అవ్వడానికి మనం అడ్రసెస్ యూస్ చేసుకుని మేనేజ్ చేస్తాం అన్నమాట. సో మనకి సి లాంగ్వేజ్లో ఇక్కడ ఏం చేస్తాం చూడండి. స్ట్రక్ట్ నోట్ స్టార్ 2 స్టార్లు ఎందుకు ఇచ్చానో అర్థమైంది కదా. ఎందుకంటే మనకి పాయింటర్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. పాయింటర్ యొక్క అడ్రస్ పాస్ చేసాం కాబట్టి సో పాయింటర్కే పాయింటర్ అని అర్థం అన్నమాట. సో దీని తర్వాత ఒక నార్మల్ మనకి మేనేజ్ చేసుకుని రన్ అవ్వడానికి మనం ఒక లూప్ రన్ చేసుకోవడానికి ఒక పాయింటర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. స్టార్ పి అని చెప్పి ఈక్వల్ టు అని చెప్పి స్టార్ హెడ్ అని ఈక్వాలిటీ చేస్తున్నాను అన్నమాట. మీకు కనుక పాయింటర్స్ రాకపోతే ఇవి ఏం అర్థం అవ్వమాట. సో పాయింటర్స్ నేర్చుకోకుండా ఇది వచ్చేస్తే మీకు అర్థమవుతుంది లేదని కామెంట్ చేసినా వేస్ట్. ఎందుకంటే అర్థం అవ్వదు. మీకు పాయింటర్స్ కంపల్సరీగా రావాలి ఈ డేటా స్ట్రక్చర్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ రావాలంటే. సో ఇక్కడ స్టార్ హెడ్ అని ఎందుకు ఇస్తున్నానంటే మనకి ఈ స్టార్ హెడ్ అంటే స్టార్ ఇది ఉంది కదా, దీంట్లో ఉన్న వాల్యూ వస్తుంది అన్నమాట. సో ఇనిషియల్గా నల్ ఉంది, దాని తర్వాత ఫస్ట్కి లింక్ చేసాం కదా. సో ఈ వాల్యూ మనకి ఇక్కడ రావాలంటే స్టార్ హెడ్ అని పెడుతున్నాను అన్నమాట. సో దాని తర్వాత చూడండి లూప్లో ఎలా యూస్ చేస్తున్నాం చూడండి. వైల్ అని చెప్పి క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అని చెప్పిన తర్వాత పీ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అని చెప్పిన తర్వాత అంటే నల్ వచ్చే వరకు. సో ఇక్కడ మనకి సి లాంగ్వేజ్లో నల్ అంటే స్మాల్ లెటర్స్ కాదు క్యాపిటల్ లెటర్స్ రాయాలి. సో పీ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అని చెప్పిన తర్వాత లోపల ప్రింట్ చేస్తున్నాం చూడండి. ప్రింట్ అని చెప్పి ప్రింట్ ఎఫ్ %d స్పేస్ ఇచ్చుకున్న తర్వాత పీ యారో మార్క్ డేటా అంటే డేటా కదా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత పీని మన లింక్ నోడ్కి చేంజ్ చేయాలి కదా. సో నోడ్ పీ ఈజ్ ఈక్వల్ అని చెప్పి పీ ఆఫ్ లింక్ దాని లింక్కే పీ ఉన్న లింక్కే మనం అలా ఫార్వర్డ్ అవుతూ ఉంటాం అన్నమాట. పీ లింక్కి మనం వెళ్ళి అలా లింక్ అలా ఫార్వర్డ్ మూవ్ అవుతాం అన్నమాట లెఫ్ట్ నుంచి రైట్కి. సో ఇది కదా. సో దీని తర్వాత మనకి నీట్గా న్యూ లైన్లోకి రావడానికి ప్రింట్ ఆఫ్ న్యూ లైన్ ఇచ్చుకుందాం \n అని చెప్పి. సో ఫ్రంట్ కూడా ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఎలిమెంట్స్ అని నీట్గా రావడానికి ఎలిమెంట్స్. సో మనకి ఇలా నీట్గా ప్రోగ్రామ్ రాశాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాను, ఇంటర్ఫేస్ రాశాను, నోడ్ క్రియేట్ చేసుకున్నాను స్ట్రక్ట్ కీవర్డ్ యూస్ చేసుకుని. దాని తర్వాత మనకి మాన్యువల్గా 3 నోడ్లు క్రియేట్ చేశాను. 3 నోడ్లు క్రియేట్ చేసిన తర్వాత సో డేటా పాస్ చేసిన తర్వాత లింకులు కలిపాను. మాన్యువల్గా లింకులు కలిపిన తర్వాత ప్రింట్ చేస్తున్నాను అన్నమాట లిస్ట్ని. ఫైనల్గా ఇంటి మెయిన్ కాబట్టి రిటర్న్ 0 పాస్ చేయాలి కదా. సో రిటర్న్ 0. సో ఫాస్ట్గా ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ ప్రింట్ లిస్ట్ అని చెప్పి ప్రింట్ లిస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఆ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేసి చూసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాను, ఆ హెడ్ దగ్గర ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని లోపల పీ అనే ఒక పాయింటర్ క్రియేట్ చేసుకుని అందులో పాస్ చేసిన తర్వాత
లూప్లో పెట్టాను అన్నమాట. లూప్లో ఎలా పెట్టాను, పీ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, నల్ వచ్చే వరకు. అంటే నల్ అని ఎందుకు అంటున్నానంటే మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ లాస్ట్కి ఎండకి వస్తుంది అనుకోండి, ఇక్కడ నల్ వచ్చేది కదా, ఇక్కడ ఎప్పుడైతే నల్ వచ్చిందో అక్కడ ఆగిపోమని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ ఉంటాం, 10 ప్రింట్ అవుతుంది, 15 ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది, 20 ప్రింట్ అవుతుంది. 20 ప్రింట్ అయిన తర్వాత పీలోకి నల్ల వచ్చేస్తాం అన్నమాట వాల్యూ. అంటే నల్ల ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను స్టాప్ అవ్వమని చెప్తున్నాను అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎర్రర్స్ లేనట్టున్నాయి. సో ఒకసారి రన్ చేద్దాం. చూసారు కదా ఎలిమెంట్స్ అని చెప్పి అంత నీట్గా 10, 20, 30 ఒక లైన్లో ఎలా ప్రింట్ అయ్యాయి కదా. సో ఇదన్నమాట ఈ వీడియోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే ఈ వీడియోలో నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత లింక్లు ఎలా సెట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మాన్యువల్గా సెట్ చేస్తాను లింక్స్ అన్ని. సో దాని తర్వాత ఆ ఒక లింక్ లిస్ట్ని ఎలా ప్రింట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ వీడియోలో ఇన్సర్ట్ చేయడం ఎలా చెప్తాను, డిలీషన్ ఎలా చెప్తాను, సెర్చ్ ఎలా చేయాలో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్. హాయ్ గైస్, ఆల్రెడీ మీకు అసలు సింగిల్ లింక్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేస్తాం అదే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇన్స్ట్రక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్సర్ట్ చేయడానికి మనకి లింక్ లిస్ట్లో సింగిల్ లింక్ లిస్ట్ కదా, సింగిల్ లింక్ లిస్ట్లో ఇన్సర్ట్ చేయడానికి వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి 2 పొజిషన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పొజిషన్ అంటే ఫస్ట్ టైప్ ఏంటంటే ఇన్సర్షన్ at the end of the list ఒకటి, అండ్ insertion at the specified position. సో ఇన్సర్షన్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ది ఇన్సర్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి ఒక ప్రోగ్రాము, అండ్ ఇన్సర్షన్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్కి కూడా ఒక ప్రోగ్రామ్ కూడా రాస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అండ్ మన ఒక లింక్ లిస్ట్ని ఎలా ప్రింట్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దీనికన్నా ముందు ఇక్కడ మనం ఏం చేసామంటే లాస్ట్ వీడియోలో మనం మాన్యువల్గా నోట్స్ క్రియేట్ చేసుకుని లింకులు కూడా మాన్యువల్గా ఇచ్చుకున్నాం అన్నమాట. లింకులు చూసారు కదా ఎంత మాన్యువల్గా ఇచ్చాము. సో అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక స్పెసిఫైడ్ పొజిషన్లో అంటే మామూలు లింకులు మనం మామూలుగా ఇవ్వకుండా జస్ట్ వాల్యూ ఇస్తే అది మామూలుగా ఆటోమేటిక్గా లింక్ క్రియేట్ అయిపోయి ఒక లింక్ లిస్ట్ కింద ఫామ్ అవ్వడానికి ఎలాగో చెప్తాను అన్నమాట. చాలా ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికన్నా ముందు ఏం చేస్తానంటే నేను ఇక్కడ హెడ్ పాయింట్ ఉంది కదా, మనకు తెలుసు కదా హెడ్ పాయింట్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద లింక్ లిస్ట్. సో దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి నీట్గా ప్రింట్ అవ్వడానికి ప్రింట్ఎఫ్ అని చెప్పి సింగిల్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి సో సింగిల్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి / అని ఇచ్చుకున్న తర్వాత మనకి నేను ఆపరేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఏంటి, ఇన్సర్షన్ అట్ ది ఎండ్, ఇన్సర్షన్ అట్ ది స్పెసిఫైడ్ పొజిషన్, డిలీషన్ ఆఫ్ సెర్టైన్ వాల్యూ ఫ్రమ్ ద లింక్ లిస్ట్, అండ్ సెర్చింగ్ ఇన్ లింక్ లిస్ట్ చెప్పాను కదా ఆపరేషన్స్ ఉన్నాయని. సో ఈ ఆపరేషన్స్ నేను నీట్గా ఆప్షన్స్ నొక్కితే నీట్గా ఆపరేషన్ జరిగేలాగా నీట్గా ఇక్కడ సెట్ చేస్తాను అన్నమాట. చాలా ఈజీ, ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే వైల్ లూప్ ఒకటి పెడుతున్నాను. వైల్ లూప్ అని చెప్పి వైల్ లూప్ లోపల 1 అని ఇస్తున్నాను అనమాట. 1 ఇస్తే ఏంటంటే దాని అర్థం ఎవ్రీ టైం ట్రూ అని అనమాట. ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అనే అర్థం. అంటే ఇన్ఫైనైట్ టైం లూప్ అనేది ఇన్ఫైనైట్ టైం లూప్ అవుతూ ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా బ్రేక్ చేయాలనుకుంటే బ్రేక్ స్టేట్మెంట్ వాడుకోవాలన్నమాట లూప్ నుంచి బయటికి రావాలంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను, ఇంటూ ఆప్షన్ అని చెప్పి. సో ఇంటూ ఆప్షన్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ఎఫ్ అని చెప్పి సో చూజ్ ఆపరేషన్ అని చెప్పిన తర్వాత ఫస్ట్ / అని ఇచ్చి ఫస్ట్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఇన్సర్షన్ అట్ ఎండ్. సో ఇన్సర్షన్ అట్ ఎండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయడం. అండ్ సెకండ్ ఆపరేషన్ ఏంటంటే ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పాయింట్, అట్ స్పెసిఫైడ్ పొజిషన్. సో మీకు నీట్గా ఇలా కొంచెం మీకు ఇలా పెద్ద లైన్ వచ్చింది కానీ మీకు అర్థమవుతుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇందులో ఏం లేదు, అసలు జస్ట్ ప్రింట్ఎఫ్లో మనం ఏమి ఇచ్చుకున్నా పర్లేదు కదా. సో ఇన్స్ట్రక్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్కి ఏమో 2 క్లిక్ చేయమని చెప్తున్నాము, / అని ఇచ్చి 3కి ఏమో డిలీషన్ ఆఫ్ ద డేటా డిలీషన్ అని చెప్తున్నాను. అండ్ 4కి ఇచ్చి / అని ఇచ్చిన తర్వాత 4th అని చెప్పి సెర్చింగ్ అన్నమాట. అండ్ సో 5th వచ్చి / అని ఇచ్చిన తర్వాత 5th వచ్చి ప్రింటింగ్ డేటా, ప్రింట్ ద లిస్ట్ ప్రింట్ చేయడానికి ఏమో 5th పొజిషన్. అండ్ 6th వచ్చి ఎగ్జిట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని చెప్తున్నాను. సో చూడండి మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో 6th అని చెప్పి ఎలా వచ్చిందో మీకు ఒకసారి రన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట.
సో ఫస్ట్ 6 అని చెప్పిన తర్వాత ఏంటంటే ఎగ్జిట్ \n ఇచ్చి ఎంటర్ ఆప్షన్. సో ఇదంతా మీకు అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంది, స్కాన్ చేసుకుంటున్నాను అన్నమాట ఆప్షన్ని. స్కాన్ ఆఫ్ అని చెప్పి %d అని చెప్పిన తర్వాత అండ్ ఆప్షన్లోకి వాల్యూ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ మన యూజర్ ఆప్షన్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి మనకి ఆపరేషన్ చేసేలా సెర్చ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఆప్షన్ = 1 అయితే ఏం చేస్తానంటే ఇక్కడ printf అని చెప్పి ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి మామూలుగా ప్రింట్ చేస్తున్నాను అన్నమాట. మామూలుగా ప్రింట్ఎఫ్లో మనకి ఇక్కడ ఏ ఫంక్షన్ ఇంకా క్రియేట్ చేయలేదు. సో ఈ వీడియోలో ఇన్సర్షన్ అట్ ఎండ్కి ఫంక్షన్కి ఇంప్లిమెంట్ చేస్తాను కోడ్ ఈ పార్ట్లో. సో అంతలోకి మీకు నీట్గా అర్థం అవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ చేస్తాను. జస్ట్ ఎల్సిఫ్ అని చెప్పి ఆప్షన్ = 2 అయినప్పుడు ప్రింట్ఎఫ్ అని చెప్పి ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేస్తాం అండ్ \n ఇచ్చుకుందాం ప్రతిదానికి నీట్గా రావడానికి. \n సెమీకోలన్ అండ్ సో ఫాస్ట్గా మళ్ళీ టైప్ చేస్తాను. ఎల్సిఫ్ ఆప్షన్ = 3 అయినప్పుడు ఏంటి printf డిలీషన్ ఆఫ్ ద డేటా అండ్ \n అండ్ ఎల్సిఫ్ ఆప్షన్ = 4 అయినప్పుడు ఏంటి సెర్చింగ్ ద డేటా \n అండ్ ఆఫ్టర్ దట్ ఫిఫ్త్ 5 నొక్కితే ఏమిస్తానంటే ప్రింటింగ్ ద డేటా అన్నమాట. ప్రింట్ ఆప్షన్ అని చెప్పి 5 అని చెప్పి ప్రింట్కి అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రింట్ ఫంక్షన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తాను కదా, ప్రింట్ లిస్ట్ అని చెప్పి. సో ప్రింట్ లిస్ట్ ఇస్తాను అన్నమాట ఇక్కడ. సో ప్రింట్ లిస్ట్ ఇస్తాను చూడండి ఇక్కడ. సో ప్రింట్ లిస్ట్ అని చెప్పి ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడ ప్రింట్ లిస్ట్ మనకి ఆర్గ్యుమెంట్ ఏం తీసుకుంటుందంటే రూట్ అదే హెడ్ యొక్క అడ్రస్ తీసుకుంటుంది అన్నమాట. హెడ్ యొక్క అడ్రస్ తీసుకుంటుంది. సో ఇక్కడ మనకి హెడ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ హెడ్ యొక్క అడ్రస్ పాస్ చేస్తాం అన్నమాట ప్రింట్ లిస్ట్కి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి లిస్ట్ అనేది ఎంటీ కాబట్టి మనం ఇది ఒకవేళ కాల్ చేస్తే ఎలిమెంట్స్ అని చెప్పి ఎంటీ లిస్ట్ ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఎల్స్ అని చెప్పి బ్రేక్ చేసేస్తున్నాను. అంటే ఎల్స్ ఎప్పుడంటే యూజర్ ఎప్పుడైనా 6 కానీ. సో ఒకసారి మీకు అర్థం చేసుకోవడానికి స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. సో కొంచెం అర్థం చేసుకోండి ఇది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్ థియరిటికల్ పార్ట్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా డబుల్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 6 కొడితే 6 ఎంటర్ చేస్తే ఏం చెప్తున్నాను, ఎగ్జిట్ కదా. సో ఎగ్జిట్ అంటే ఏంటి, మన లూప్ లోపల ఉన్నాం కాబట్టి ఇన్ఫైనైట్ లూప్ లోపల ఎగ్జిట్ అవ్వడానికి ఏంటి, జస్ట్ బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తే ఎగ్జిట్ అయిపోద్ది అన్నమాట. సో ఒకసారి రన్ చేస్తాను ఫాస్ట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఉన్నాయి ఫంక్షన్ లోపల అన్నీ చూపిస్తాను. సో నీట్గా కనబడడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత ప్రింట్ లిస్ట్కి ఏమో ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. దాని తర్వాత ఇంటిమైన్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది, ఇందులో మొత్తం డేటా అంతా ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఈ వీడియోలో ఏం చెప్తాను అంటే ఇన్సర్షన్ అట్ ఎండ్ ఇన్సర్ట్ చేస్తాను అన్నమాట. ఎండ్ పొజిషన్ ఇన్సర్ట్ చేయడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయడానికి మనకి ఇలా 3 ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ప్రింట్ లిస్ట్ అని చెప్పి ఇంటిమైన్ అని ఒకటి, మెయిన్ ఫంక్షన్ ఒకటి. ఇప్పుడు వాయిడ్ అని చెప్పి ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి _ ఇచ్చుకున్నాను నీట్గా కనపడడానికి. దాని తర్వాత ఇది కూడా మనకి పాయింటర్స్ తీసుకుంటుంది అన్నమాట. రూట్ యొక్క పాయింటర్ని తీసుకుంటుంది. దాని తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోడ్ని క్రియేట్ చేసుకుంటాను. నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను కదా. స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ అని చెప్పుకుంటున్నాను. దాన్ని టెంప్ అని చెప్పుకున్న తరువాత ఇక్కడ చూడండి స్ట్రక్ట్ నోడ్ స్టార్ డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేసుకుంటున్నాను. సైజ్ ఆఫ్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్. సో దీని తర్వాత మనకి నోడ్ నీట్గా క్రియేట్ అయింది కదా. ఇప్పుడు నేను వాల్యూ తీసుకుంటాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే వాల్యూ అని చెప్పి ఇంట్ వాల్యూ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత printf అని చెప్పి ఎంటర్ వాల్యూ అని చెప్పి యూజర్ నుంచి ఒక వాల్యూ తీసుకుందాం అనుకుంటున్నాను. scanf అని చెప్పి %d సో %d తర్వాత వాల్యూ తీసుకుంటున్నాను కదా. సో వాల్యూలోకి మనం యూజర్ ఇచ్చే ఇన్పుట్ వస్తుంది కదా. సో దీని తర్వాత ఏం చేస్తున్నానంటే ఇప్పుడు టెంప్ ఆఫ్ యారో సింబల్ ఇచ్చి డేటా ఈక్వల్ టు అని చెప్పి వాల్యూ ఇచ్చాను. అండ్ టెంప్ ఆఫ్ లింక్ అని చెప్పి
నల్ ఇచ్చుకున్నాను అన్నమాట. ఎందుకంటే మనం ఇనిషియల్గా ఒక నోడ్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఫ్రీ నోడ్. ఇది ఎలా క్రియేట్ చేసుకున్నాం ఒకసారి మీకు పిక్చర్ చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ పిక్చర్ ఉంది కదా, మనం ఈ నోడ్ క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటి, ఒక వాల్యూ, ఒక న్యూ నోడ్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో దీని తర్వాత ఒక న్యూ నోడ్ ఎలా క్రియేట్ చేసానో అర్థమైంది కదా. సో న్యూ నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తుంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పాయింటర్ హెడ్ యూస్ చేసుకుని ఒక లూప్లో మనం ఎక్కడైతే డెస్టినేషన్కి వెళ్ళాలి కదా. డెస్టినేషన్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఒక పిక్చర్లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నేను యాడ్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేయడానికి ఒక పాయింటర్ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ నుంచి తీసుకుంటాను, దీని కంట్రోల్ తీసుకుని ఇక్కడికి వెళ్తాను. ఎక్కడైతే నల్ల వచ్చిందో ఆ పొజిషన్ దాకా వెళ్తాను. అంటే ఎక్కడైతే లింక్ నల్ల ఉందో అక్కడ దాకా వెళ్తాను అనమాట. ఆ లూప్ యూస్ చేసుకుని ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఆ న్యూ నోడ్ని ఇక్కడ లింక్ చేస్తాను అనమాట. ఈ పొజిషన్లో న్యూ నోడ్ని లింక్ చేసుకుంటే మనకి నీట్గా ఇన్సర్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అయిపోద్ది అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా కోడ్ చేద్దాం. సో దానికి చెప్పి అదే మనకి ట్రావెల్ చేయాలని చెప్పాను కదా లాస్ట్ వరకు. ఆ లాస్ట్ వరకు ట్రావెల్ చేయడానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను, అదే పాయింటర్. స్ట్రక్ట్ నోడ్ స్టార్ పి అని చెప్పి స్టార్ హెడ్ ఇస్తున్నాను అన్నమాట. స్టార్ హెడ్ ఎందుకు ఇస్తున్నానంటే మనం అక్కడ ఏంటంటే సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూసారు కదా, ప్రింట్ లిస్ట్కి ఏం చేస్తాను, హెడ్ యొక్క అడ్రస్ ఇచ్చాను అనమాట. అలాగే మనకి ఇన్సర్షన్ అట్ ఎండ్ కూడా హెడ్ యొక్క అడ్రస్ ఇస్తాను. సో హెడ్ యొక్క అడ్రస్ ఇచ్చాను కాబట్టి డబుల్ స్టార్లు పెట్టుకున్నాను, చూసారు కదా, డబుల్ స్టార్లు పెట్టుకున్నాను. సో ఇందులో ఉన్న వాల్యూ నాకు రావాలంటే సింగిల్ స్టార్ పెట్టుకోవాలన్నమాట. సింగిల్ స్టార్ హెడ్ అని చెప్తే స్టార్ హెడ్ అని చెప్తే అప్పుడు మనకు అసలైన రెఫరెన్స్ వస్తుంది అన్నమాట. ఈ రెఫరెన్స్ అంటే ఏంటంటే ఇది వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. అంటే ఇది కూడా ఒక అడ్రస్, ఈ రెఫరెన్స్ మనకు వస్తుంది. ఈ రెఫరెన్స్ యూస్ చేసుకుని మనం ఎక్కడి నుంచి లాస్ట్ వరకు ట్రావెల్ చేస్తాం అన్నమాట. సో ట్రావెల్ చేయడానికి పి అనే ఒక పాయింటర్ క్రియేట్ చేసుకున్నాను. దాని తర్వాత వైల్ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కేసు ఉందన్నమాట. ఏంటంటే ఇఫ్ స్టార్ హెడ్ ఈక్వల్ టు స్టార్ హెడ్ ఈక్వల్ టు నల్ అయితే, నల్కి ఈక్వల్ అయితే ఏం చేస్తానంటే, సో అలా కాకుండా ఒకసారి సో మనకి ఒక పాయింట్ అవుట్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెక్ చేస్తానంటే ఇఫ్ అని చెప్పి పి ఈక్వల్ టు నల్లకి ఈక్వల్ అంటే దీని అర్థం ఏంటంటే అసలు లిస్ట్లో ఏమీ లేవని అర్థం. అంటే హెడ్లో ఏమీ లేదు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఎక్కడికి ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పి ఈక్వల్ టు అని చెప్పి మనం క్రియేట్ చేసుకున్న టెంప్ అని ఒక నోడ్ ఉంది కదా, ఈ టెంప్ని మనం పాస్ చేసుకుంటే చాలు అన్నమాట. పి ఈక్వల్ టు అని చెప్పి టెంప్ అని చెప్తే చాలు. ఒకవేళ మనకి ఆల్రెడీ మనకి లిస్ట్లో వాల్యూస్ ఉంటే ఏం చేస్తామంటే, లిస్ట్లో ఆల్రెడీ వాల్యూస్ ఉంటే ఏం చేస్తామంటే ఎల్స్ అని పెట్టుకుని ఎల్స్ బ్లాక్లోకి బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్న తరువాత కొంచెం ఇది కష్టంగానే ఉంటుంది, కాకపోతే వినాలి తప్పదు. సో వైల్ లూప్ అని చెప్పి వైల్ పి ఆఫ్ లింక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండదు కదా. అంటే ఏంటంటే ఎక్కడి వరకు ట్రావెల్ అవుతున్నాం మనం, సో ఈ లాస్ట్ వరకు ట్రావెల్ అవుతున్నాం, ఇక్కడ వరకు ట్రావెల్ అవుతున్నాం అన్నమాట. అంటే ఎక్కడైతే నల్ వచ్చిందో అక్కడితో ఆగిపోమని, అంటే ఇక్కడ ఆగుతాం మనం కరెక్ట్గా. పి అనేది ఇక్కడ అవుతుంది. ఇక్కడ అయినప్పుడు ఏం చేస్తాం అంటే పి ఆఫ్ లింక్ అని చెప్పి మనం కొత్తగా క్రియేట్ అయిన దాన్ని యాడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఆగింది కదా, ఇక్కడ ఆగడానికి ఏం చేస్తామంటే ట్రావెల్ అవ్వాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ పి ఈక్వల్ అని చెప్పి పి ఆఫ్ లింక్కి ట్రావెల్ చేస్తాం. ఇలా చేస్తే ట్రావెల్ అవుతుంది అన్నమాట ఒక నోడ్ నుంచి ఒక నోడ్కి. సో మనకి లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పి ఆఫ్ లింక్ అని చెప్పి ఈక్వల్ టు అని చెప్పి మనకి నోడ్ ఏం క్రియేట్ చేస్తాం, టెంప్ కదా, కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ ఏంటి, టెంప్ కదా. సో టెంప్కి ఇక్కడ పాస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్షన్ అంటే ఎండ్ అనే ఒక ఫంక్షన్ నేను క్రియేట్ చేసుకున్నాను. దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్ అని చెప్పి హెడ్ యొక్క అడ్రస్ని నేను తీసుకున్నాను. ఒక పాయింటర్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, డబుల్ పాయింటర్ వేరియబుల్. దాని తర్వాత ఇక్కడ మనకి అసలైన ఒక నోడ్ క్రియేట్ చేసుకున్నాను. ఆ నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూజర్ నుంచి వాల్యూస్ తీసుకున్నాను. సో వాల్యూ తీసుకుని ఆ నోడ్కి పాస్ చేసిన వాల్యూని పాస్ చేసిన తర్వాత ఒక పాయింటర్ తీసుకున్నాను. ట్రావెల్ చేయడానికి మనకి లాస్ట్ పొజిషన్ ట్రావెల్ చేయడానికి ఒక పాయింటర్ తీసుకున్న తర్వాత ఆ పాయింటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ అయితే దాని అర్థం ఏంటంటే స్టార్టింగ్ హెడ్ కూడా నల్ అని అర్థం. అంటే నల్ అంటే ఏంటంటే మనకి లిస్ట్లో ఏమీ లేవని అర్థం. అప్పుడు ఏం చేస్తా అంటే సింపుల్గా మనకి హెడ్కి డైరెక్ట్గా ఇక్కడ పి అనే హెడ్ అన్న ఒకటే కదా, ఎందుకంటే ఇక్కడ హెడ్ ఇచ్చాం కదా. సో పీకి డైరెక్ట్గా టెంప్ని న్యూ నోడ్ని పాస్ చేసేస్తున్నాను. లేకపోతే ఆల్రెడీ ఒకవేళ ఇది హెల్త్ బ్లాక్ వస్తే అంటే నల్ కాకపోతే మనకి ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం లిస్ట్లో. అప్పుడు ఏం చేస్తానంటే ట్రావెల్ అవుతాను అన్నమాట. ట్రావెల్ అయ్యి ఎప్పటి వరకు ట్రావెల్ అవుతాను, పి ఆఫ్ లింక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ వచ్చే వరకు ట్రావెల్ అయిన తర్వాత పి ఆఫ్ లింక్కి మనం కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ని పాస్ చేస్తాను అన్నమాట. ఇలా పాస్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ మెసేజ్ కింద
నీట్గా ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ అని చెప్పి సో వాల్యూ ఈజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం. / అని లాస్ట్లో నీట్గా రావడానికి. సో మనకి ఇదన్నమాట. ఒకసారి నీట్గా ఒకసారి రన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి. ఒక మెయిన్ ఫంక్షన్ ఉంది. సో మొత్తం ప్రస్తుతానికి 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక నోడ్ క్రియేట్ చేయడానికి స్ట్రక్చర్ సంబంధించింది ఒకటి ఉంది. దాని తర్వాత మనకి సో ఒక్కసారి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమున్నాయి, ఒక నోడ్ ఉంది. దాని తర్వాత లిస్ట్ని ప్రింట్ చేయడానికి ఒకటి ఉంది. ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి ఒకటి ఉంది. ఇంటి మెయిన్ ఒకటి ఉంది కదా. సో ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి మనకి ఇక్కడ కాల్ చేద్దాం. ఈ ప్లేస్లో ఈ పొజిషన్లో పెడదాం అన్నమాట. ఇన్సర్షన్ అట్ ఎండ్ పొజిషన్లో పెడదాం అని చెప్పి ఏం తీసుకుంటుంది ఇది అంటే హెడ్ యొక్క అడ్రస్ని తీసుకుంటుంది కదా. సో హెడ్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా. హెడ్ ఏది ఇందులో, హెడ్ ఇక్కడ ఉంది కదా. సో హెడ్ యొక్క పాయింట్ని తీసుకుంటుంది కదా. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కాకపోతే వినాలి. ఏంది అప్రోచ్ అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్ కూడా మీకు కంపల్సరీ రావాలి. ఇంప్లిమెంటేషనే కదా మెయిన్. మీరు ఎవెన్చువల్గా మీరు చేయాల్సింది ఇంప్లిమెంటేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సింగిల్ లింక్ లిస్ట్ అని చెప్పి చూజ్ ఆప్షన్ అని చెప్పి ఇన్సర్షన్ అట్ ఎండ్, ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్, డిలీషన్, సెర్చింగ్, ప్రింట్ ద లిస్ట్, ఎగ్జిట్ ఆప్షన్. మనకు ప్రస్తుతానికి ఏమేమి ఉన్నాయి వర్క్ అవుతున్నాయి అంటే ఇన్సర్షన్ అట్ ఎండ్ అండ్ ప్రింట్ ద లిస్ట్, ఎగ్జిట్ అవుట్. ఈ 3 వర్క్ అవుతున్నాయి. ఇంకా ఈ 3 ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ ప్రస్తుతానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి 1 అని ఎంటర్ చేస్తాను. సో చూసాక 1 అని ఎంటర్ చేయగానే ఎంటర్ వాల్యూ అని అడుగుతుంది. ఇక్కడ 10 ఎంటర్ చేస్తాను. సో తర్వాత వాల్యూ ఈజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అంట. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక వాల్యూ యాడ్ చేస్తాను. 1 అని చెప్పి మళ్ళీ చూస్ చేసుకుంటున్నాను. సో ఎంటర్ వాల్యూ అంటే ఈసారి 20 యాడ్ చేస్తాను. సో వాల్యూ 20 అన్న తర్వాత సో 2 వాల్యూస్ యాడ్ చేశాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ప్రింట్ చేస్తాను అన్నమాట. ప్రింట్ ద లిస్ట్ అని చెప్పి 5 అని ఎంటర్ చేస్తాను. చూసారు కదా ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమీ రాలేదు ఇందులో. ఎలిమెంట్స్ ఎందుకు రాలేదు, ఒకసారి ఎర్రర్ వచ్చినట్టుంది. ఒకసారి ఫాస్ట్గా చెక్ చేస్తాను ఎర్రర్ ఎందుకు వచ్చిందో. ఒక్కసారి ఎర్రర్ రాకూడదు అసలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పైన ఉండడం వల్ల అనుకుంటా. సో దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నేను చెక్ చేసిన తర్వాత p is not equal to null, that's true. Elements and p of data which is true, absolutely. సో 1 సెకండ్ అసలు ఎందుకు రావట్లేదు ఒకసారి చెక్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీట్గా ఇన్సర్ట్ అవుతుందో చెక్ చేద్దాం. వాల్యూ తీసుకున్నాను, టెంప్ తీసుకున్నాను, దాని తర్వాత వాల్యూస్ తీసుకున్న తర్వాత డేటా ఇన్సర్ట్ చేశాను, లిస్టులోకి ఇచ్చాను. ఇఫ్ స్టార్ హ్యాడ్ ఈక్వల్ టు స్టార్ హ్యాడ్ p is equal to null, p is equal to temp అని చెప్పాను. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత p of link is not equal to null, p equal to p of link is equal to temp. Everything is fine as far as I concerned. సో మనకి ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను ఇక్కడ ఈ పొజిషన్లో ఒకసారి. సో ఒక్కసారి హెడ్ ఇట్ షుడ్ బి కరెక్ట్. ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో 5 రైట్. సో మనకి ఇక్కడ ఎర్రర్ మ్యాక్సిమం దీనివల్ల వచ్చినట్టుంది. ఇక్కడ స్టార్ హెడ్ ఈక్వల్ టు టెంప్ అని ఇవ్వకుండా డైరెక్ట్గా p ఈక్వల్ టు టెంప్ అని ఇచ్చాను. అందుకనుకుంటా మనకి ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్గా మన లిస్ట్ ఎంటీగా ఉంది కదా. ఎంటీగా ఉన్నప్పుడు ఎంటీ అయినప్పుడు నేను జస్ట్ డైరెక్ట్గా హెడ్లోకే నేను పాయింట్అవుట్ చేస్తున్నాను అన్నమాట. ఏంటి టెంప్ని డైరెక్ట్గా హెడ్లోకే పాయింట్అవుట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ వాల్యూ కాదు, మనకు కావాల్సింది డైరెక్ట్గా హెడ్లో ఉన్న అడ్రస్లోకే మనకు వాల్యూ చేంజ్ చేయాలి. కాబట్టి స్టార్టింగ్ చూసుకొని గుర్తెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనకి లిస్ట్ కంప్లీట్గా ఎంటీగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా హెడ్ అనే వేరియబుల్లోకి డైరెక్ట్గా ఫస్ట్ నోడ్ని ఇన్సర్ట్ చేస్తాం. దాని తర్వాత మనకి హెల్పింగ్ వేరియబుల్ తీసుకుని ఇలా లూప్లో పెట్టుకున్న తర్వాత మామూలుగా మనం అలా ఇన్సర్ట్ చేసుకుంటాం. సో మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను.
సో ఫాస్ట్గా ఒకసారి రన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అని ఎంటర్ చేస్తాను, 10 వాల్యూ అడుగుతుంది 10 ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ 1 అని చెప్పి 20 ఇచ్చాను. సో దాని తర్వాత ఒకసారి ప్రింట్ చేద్దాం వాల్యూస్ని. ప్రింట్ చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ 5 అని చెప్తున్నాను కదా, 5 అంటే ప్రింట్ ద లిస్ట్ కదా. సో వాల్యూ చూసుకున్నా కదా, ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి 10 20 అంత నీట్గా ప్రింట్ అయిందో. సో దాని తర్వాత ఎగ్జిట్ అయిపోతాం. 6 అంటే ఎగ్జిట్ కదా, సో ఎగ్జిట్ అయిపోయింది చూసారు కదా. సో ఇదన్నమాట మనకి ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే, సో ఈ వీడియోలో నేను ఇన్సర్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కోడ్కి, అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి నేను కోడ్ ఇంప్లిమెంట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇన్సర్షన్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, కాకపోతే ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో మీకు ఆల్రెడీ ఇన్సర్షన్ అట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్ చెప్పాను కదా. సో మనకి ఈ వీడియోలో ఏం చేస్తానంటే ఇన్సర్షన్ ఆఫ్ ఎ వాల్యూ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్ విత్ ఇన్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్ అన్నమాట. సో ఏంటంటే ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్సర్షన్ ఆఫ్ ఎ వాల్యూ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అన్నమాట. ఒక పొజిషన్ ఉంటుంది కదా, ఒక స్పెసిఫైడ్ పొజిషన్ దగ్గర మనం ఇన్సర్ట్ చేస్తాం వాల్యూ అన్నమాట. సో ఇప్పటిదాకా మనం ఏం చేస్తాం అంటే ఎండ్ దగ్గర వాల్యూని ఇన్సర్ట్ చేసుకుంటా పోయాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేస్తాం. సో ఆల్రెడీ మనకి ఉన్న ప్రోగ్రామ్ చూసారు కదా, ఒక నోడ్ క్రియేట్ చేసుకున్నాం. సో నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసు కదా. సో దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ అని చెప్పి హెడ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా ఆపరేషన్కి ఒకటి నొక్కితే ఒకటి క్లిక్ చేస్తే, 2 క్లిక్ చేస్తే, 3 క్లిక్ చేస్తే అని అసైన్ చేసుకుంటే వెళ్ళాం కదా ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ అలా అసైన్ చేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ మనకి ఇంప్లిమెంట్ చేశాను కదా. సో ఎండ్ దగ్గర ఇన్సర్ట్ చేయాలంటే అది ఎలా చేయాలంటే నెక్స్ట్ ప్రీవియస్ వీడియో చూడండి, అది ఎలా చేశాను. అండ్ అలాగే లిస్ట్ ప్రింట్ చేయాలంటే కూడా చిన్న కోడ్ ఉంది కదా, అది కూడా ఆల్రెడీ చెప్పాను కదా. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇన్సర్షన్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్ కదా. సో ఇన్సర్షన్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్ ఒకసారి కోడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్షన్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్ అంటే ఏం చేయాలంటే ఇక్కడ పిక్చర్ ఒకసారి చూపిస్తాను. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇన్సర్షన్ అట్ 1 అని నొక్కితే 1 పొజిషన్ అని నొక్కితే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మధ్యలో పెడతాం అన్నమాట. అంటే పొజిషన్ 1 అంటే అక్కడ పెడతాం అన్నమాట. అదే పొజిషన్ 2 అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇన్సర్షన్ అట్ పొజిషన్ 1 అంటే పొజిషన్ 1 దగ్గర ఇన్సర్ట్ చేయమంటే వాల్యూని, ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కొత్త నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇన్సర్షన్ అని 1 అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో పెడతాం అన్నమాట. అదే సో డ్రా అవుతుందేమో చూద్దాం ఒకసారి. సో ఒకసారి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్షన్ అట్ పొజిషన్ 1 అంటే ఇక్కడ యాడ్ చేస్తాం అన్నమాట. అలాగే ఇన్సర్షన్ అట్ పొజిషన్ 2 అంటే ఇక్కడికి వస్తాం అన్నమాట. అంటే ఫస్ట్ ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూ నోడ్ ఎలా క్రియేట్ చేసుకుంటాం కదా. న్యూ నోడ్ ఎలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, దీని లింక్ ఉంది కదా, దీని లింక్ ఏమో తీసేసి దీని లింక్ ఇక్కడ ఉంది కదా 5000. సో ఈ 5000 అనే లింక్ దీనికి అటాచ్ చేసి దీని లింక్ ఉంటుంది కదా, సో ఈ లింక్ ఏమో దీనికి పెడతాం అన్నమాట. సో అలా మనకి ఇక్కడ నీట్గా ఒక కొత్త నోడ్ని ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. అదే ఇన్సర్షన్ అంటే స్పెసిఫైడ్ పొజిషన్ అంటే. సో దాని తర్వాత ఎక్కడంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడంటే కొత్త నోడ్ ఇలా క్రియేట్ చేసుకుంటాం. ఇలా కొత్త నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీని అడ్రస్ ఏమో దీనికి పెడతాం, దీని అడ్రస్ ఏమో ఇక్కడ దీని ప్లేస్లో పెడేస్తాం అన్నమాట. అప్పుడు కరెక్ట్గా కొత్త నోడ్ ఇలా క్రియేట్ అయిందన్నమాట. సో ఇది కదా ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అంటే. సో ఫాస్ట్గా ఒకసారి కోడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిడ్ అని చెప్పి ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అని చెప్పి పెద్దది రాసాను చూసారా ఫంక్షన్ నేము. దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్, మీకు హెడ్ యొక్క డబుల్ పాయింటర్ అన్నమాట. హెడ్ వేరియబుల్ అక్కడ డబుల్ పాయింటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఈ ఫంక్షన్లో చేంజ్ అయినవన్నీ మనకి ఒరిజినల్గా మొత్తం లిస్ట్లో మొత్తం చేంజ్ అవ్వాలంటే మనకి హెడ్ యొక్క అడ్రస్ తీసుకోవాలి కదా. సో హెడ్ యొక్క అడ్రస్ తీసుకోవాలి కాబట్టి మనకి హెడ్కి డబుల్ పాయింటర్ తీసుకున్నాను అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ అడుగుతాను. ఇంటూ పొజిషన్ అని చెప్పి ఒక వేరియబుల్, అండ్ డేటాకి అని చెప్పి ఇంకొక వేరియబుల్ తీసుకున్న తర్వాత ప్రింట్ఎఫ్ అని చెప్పి ఎంటర్ పొజిషన్ అండ్ డేటా అని చెప్తున్నాను అన్నమాట. పొజిషన్ అండ్ వాల్యూ అని చెప్పేస్తున్నాను. సో ఇక్కడ వాల్యూ అని తీసుకుందాం. పొజిషన్ అండ్ వాల్యూ అని చెప్పి 2 వాల్యూస్ ఒకేసారి తీసుకుంటాకి స్కాన్ఎఫ్ అని చెప్పి ఒక %d
కామా పర్సెంట్ అంటే రెండు వాల్యూస్ ఒకసారి తీసుకుంటాం. ఫస్ట్ వాల్యూ ఏమో పొజిషన్ అనుకుంటే అండర్ పొజిషన్ కామా అండర్ వాల్యూ. సో ఇలా తీసుకున్నాం కదా రెండు వాల్యూస్ తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాను చూడండి, ఇంట్ సిఎన్టీ ఈక్వల్ టు 0 అని చెప్పి, సో సిఎన్టీ ఈజ్ ఈక్వల్ టు అంటే కౌంట్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లూప్ రన్ అవ్వడానికి స్ట్రక్ట్ నోడ్ స్టార్ అంటే మనకి అదే మన పొజిషన్ మనకి డిజైర్డ్ పొజిషన్కి వెళ్ళడానికి ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. స్టార్ పి అని చెప్పి తీసుకున్న తర్వాత సింగిల్ స్టార్ పి అని తీసుకున్న తర్వాత స్టార్ హెడ్ అని పాస్ చేస్తున్నాను అన్నమాట. స్టార్ హెడ్ అని పాస్ చేసిన తర్వాత వైల్ పి ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే నల్కి ఈక్వల్ అవ్వకూడదు అన్నమాట. పాయింటర్ అనేది ఎంటీ అయిపోతే అక్కడతో ఆగిపోతాం అన్నమాట. దానికన్నా ముందు ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ చెక్ చేస్తున్నాను చూడండి, ఇఫ్ సిఎన్టీ ఈజ్ ఈక్వల్ టు పొజిషన్ అంటే పొజిషన్కి ఈక్వల్ అయితే అంటే మనకు రిక్వైర్డ్ పొజిషన్ ఆల్రెడీ వచ్చేస్తుంటే అంటే సిఎన్టీ అంటే కౌంట్ చేసుకుంటూ వెళ్తాం కదా, మనకు ఒక నోడ్ నుంచి వెళ్తా ఉన్నప్పుడు కౌంట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఒక నోడ్ దగ్గర నుంచి ఇంకో నోడ్కి వెళ్తే 1 2 3 అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో అది మనకు పొజిషన్కి రిక్వైర్డ్ పొజిషన్కి ఈక్వల్ అయితే దాని అర్థం ఏంటంటే అక్కడే మనకు కావాల్సిన నోడ్ని ఇన్సర్ట్ చేయాలని అర్థం. సో మనకి ఎప్పుడైనా దానికి ఈక్వల్ అయితే ఏం చేస్తానంటే నేను బ్రేక్ చేస్తాను అన్నమాట, జస్ట్ బ్రేక్ చేస్తాను. అంటే బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే మనకి పీలో ఆ పొజిషన్ పీలోకి ఆ పొజిషన్ మనకి వచ్చేస్తుంది అన్నమాట. మనకి పీ దగ్గర ఉన్నాం కదా, ఆ పొజిషన్ మనకి వచ్చేస్తుంది. సో దాని తర్వాత పీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పీ ఆఫ్ లింక్ అని, దాని తర్వాత సిఎన్టీ ప్లస్ అని సిఎన్టీని కూడా ఇంక్రీజ్ చేసుకున్నాను. సో దీని తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకవేళ పీ గనక నల్ అయితే, ఇఫ్ లాస్ట్లో పీ కనుక నల్ అయితే దీని అర్థం ఏంటంటే మనకి ఆ పొజిషన్ స్పెసిఫైడ్ పొజిషన్ లేనట్టు అన్నమాట, ఇన్వాలిడ్ పొజిషన్ అని చెప్పేస్తాను. ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఇన్వాలిడ్ పొజిషన్ అని చెప్పేస్తాను. అదే మనకి ఎల్స్ అంటే పీ సమ్ వాల్యూ ఉందంటే దాని అర్థం అంటే ఆల్రెడీ ఉన్నట్టు లెక్క, అంటే మనకి ఆ పొజిషన్ చేరుకున్నట్టు లెక్క. ఆ పొజిషన్ చేరుకున్నప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, న్యూ నోడ్ క్రియేట్ చేస్తాను అన్నమాట. న్యూ నోడ్ ఎలా క్రియేట్ చేస్తాను, స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీ టెంప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, సో స్ట్రక్ట్ నోడ్ స్టార్ alloc సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ అలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెంప్లోకి వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నాను. డేటా ఈజ్ ఈక్వల్ టు చెప్పి వాల్యూ అండ్ టెంప్ ఆఫ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాల్యూ మనం చూసాం కదా, వాల్యూ అనేది ఇక్కడ వాల్యూ తీసుకున్నాం కదా. సో ఆ వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ టెంప్ ఆఫ్ లింక్ అని చెప్పి పీ ఆఫ్ లింక్ ఇస్తున్నాను. అండ్ పీ ఆఫ్ లింక్ అని చెప్పి సో పీ ఆఫ్ లింక్ అని చెప్పి టెంప్ ఇస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ ఏమైందో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఒకసారి రిమూవ్ చేస్తాను. సో ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ పొజిషన్ 1 అన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూ నోడ్ ఎలా క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ పొజిషన్ ఇక్కడ 1 వచ్చినప్పుడు మనకి నల్ కానప్పుడు మనకి న్యూ నోడ్ ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఈ పొజిషన్కి ఏం చేస్తున్నానంటే మనకి దీని లింక్ ఎంత 4900 అంటే ఈ 4900 ఇక్కడ సెట్ చేస్తున్నాను. సో దీన్ని సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి ఇక్కడ ఈ 4900 ప్లేస్లో ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4000 వచ్చింది అనుకుంటే 4000 వచ్చింది అనుకుంటే ఈ వాల్యూని నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట. ఇలా సెట్ చేస్తే మనకి నీట్గా ఇలా లింక్ వచ్చింది కదా. సో ఈ లింక్ వచ్చింది కదా. సో ఇదన్నమాట లింక్ ఫార్మేషన్. మనం ఇదే చేసాం. మనం ఇక్కడ ఏం చేసామంటే ఇదే చేసాం అన్నమాట. సో దాని తర్వాత సక్సెస్ఫుల్ మెసేజ్ అన్నట్టు ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఎలిమెంట్ వాల్యూ ఈజ్ ఇన్సర్టెడ్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్. సో స్పెసిఫైడ్ పొజిషన్లో వాల్యూ ఇన్సర్ట్ చేసామని ప్రింట్ చేస్తున్నాను అన్నమాట. సో మనకి ఇదన్నమాట ప్రోగ్రామ్ ఈజీ. మీకు ఒకసారి బాగా ఆలోచిస్తే ఈజీ, మనకి మరీ అంత టఫ్ ఏం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాను, ఫస్ట్ వాల్యూస్ తీసుకున్నాను, పొజిషన్ అని చెప్పి వాల్యూ తీసుకున్న తర్వాత కౌంటర్ అని చెప్పి సిఎన్టీ ఈక్వల్ టు 1 అని చెప్పిన తర్వాత అంటే మనకు పొజిషన్ ఎక్కడ యాడ్ చేసుకోవాలని చెప్పి పొజిషన్ కోసం
మనకి ఇలా కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటా కౌంట్ ప్లస్ ప్లస్ చేసుకుంటా మనకి ఎప్పుడైతే పొజిషన్ దగ్గరికి వచ్చామో అప్పుడు బ్రేక్ చేశాను కదా. సో బ్రేక్ చేసుకున్న తర్వాత పి అనే వాల్యూ నల్ ఉంటే మనకి ఇన్వాలిడ్ పొజిషన్ అని అర్థం. అంటే మనకి అప్పటిదాకా ఆ పొజిషన్ అనేది లేదని అర్థం. ఒకవేళ ఇన్వాలిడ్ పొజిషన్ కాకపోతే ఏం చేశానంటే కొత్త నోడ్ క్రియేట్ చేశాను. కొత్త నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి లింకులు నీట్గా కలిపాను, చూసారు కదా ఎలా కలిపానో. అలా కలిపిన తర్వాత సక్సెస్ఫుల్ మెసేజ్ నీట్గా ప్రింట్ చేశాను. సో ఒకసారి ఇది కూడా మనకి మెయిన్ మన ఆపరేషన్స్ లిస్ట్లో యాడ్ చేద్దాం. యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఇంటి మీద దగ్గరికి వెళ్ళి ఆప్షన్ 2 అంటే కదా మనకి స్పెసిఫైడ్ పొజిషను. సో స్పెసిఫైడ్ పొజిషన్ కోసం అండ్ హెడ్ ఇచ్చుకోవాలి కదా, హెడ్ యొక్క వేరియబుల్ అడ్రస్ ఇచ్చుకోవాలి కదా. సో ఇదన్నమాట ఆప్షన్ 2 అంటే ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ నీట్గా వస్తుంది. సో ఒకసారి రన్ చేద్దాం ఫాస్ట్గా. సో ఏమైనా ఎర్రర్లు ఏమైనా ఉన్నాయా లేవా చెక్ చేద్దాం, లేవు. సో ఆఫ్టర్ దాట్ ఒకసారి రన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అని చెప్పి 10 అనే వాల్యూ యాడ్ చేస్తున్నాను అట్ ద ఎండ్ అన్నమాట. సో తర్వాత మళ్ళీ 1 అని చెప్పి 20 యాడ్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ దాట్ మళ్ళీ 1 అని చెప్పి 30 యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి ప్రింట్ చేద్దాం లిస్ట్ని. 5 అని చెప్తే లిస్ట్లో ఏమేమి ఉన్నాయి, 10, 20, 30 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అని చెప్పి 1 పొజిషన్ దగ్గర అంటే 2 అని చెప్పి ఎంటర్ పొజిషన్ అండ్ వాల్యూ అంటే పొజిషన్ అంటే 1 దగ్గర 50 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాల్యూ ఈజ్ ఇన్సర్టెడ్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అంట. సో ఒకసారి యాడ్ అయిందో లేదు చెక్ చేద్దాం. ప్రింట్ అని చెప్పి 5 కదా ప్రింట్కి. చూసారు కదా నీట్గా 50 అనేది ఎక్కడ యాడ్ అయిందో చూసారు కదా, 1 పొజిషన్ పక్కన యాడ్ అయింది చూసారు కదా. అందుకే వీ కెన్ ఇన్సర్ట్ ద ఎనీ వాల్యూ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అట్ ఎనీ పొజిషన్ అట్ ఎనీ వ్యాలిడ్ పొజిషన్ అన్నమాట. అలా కాకుండా ఇక్కడ 1 కాకుండా 10 పొజిషన్ ఇస్తే మనకి ఇన్వాలిడ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నవే 3, ముందు ఎంత ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు. సింగిల్ లింక్ లిస్ట్లో ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ చూసారు కదా, బ్యూటిఫుల్గా ఉంది ప్రోగ్రామ్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఏం చేశాను. సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఈ కోడ్ ఏదైతే ఉందో మీకు అక్కడ డిస్ప్లే చేస్తున్న ఈ కోడ్ అనేది మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది అన్నమాట, లింక్లో. ఆ లింక్ ఓపెన్ చేసుకుని మీరు కోడ్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇది కదా మన ప్రోగ్రామ్ రాసింది, ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్. సో మీకు కావాలంటే మనకి డిస్క్రిప్షన్లో మనకి లింక్లో ఉంటుంది అన్నమాట మన కోడ్. ఇప్పుడు నేను రాసిన కోడ్ మీకు దీన్ని ఆధార్ అవ్వాలంటే బిలీవర్ 01 అన్నమాట, ఓనర్ ఆఫ్ దిస్ కోడ్. సారీ, ఓకే. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే డిలీషన్ ఆఫ్ ఏ పర్టికులర్ డేటా ఫ్రమ్ ఏ సింగిల్ లింక్ లిస్ట్. అంటే ఒక సింగిల్ లింక్ లిస్ట్లో ఉన్న డేటాని ఎలా రిమూవ్ చేయాలి, ఏ పొజిషన్లో ఉన్నా ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డిలీషన్ ఆఫ్ ఏ నోడ్ ఫ్రమ్ ఏ సింగిల్ లింక్ లిస్ట్ యూజింగ్ ద డేటా. అంటే మనకి డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ లింక్ లిస్ట్లో 10, 20, 30, 40 అని ఉన్నప్పుడు 30 ఉన్న వాల్యూ రిమూవ్ చేయాలంటే మనం ఎలా చేయాలో ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీషన్ అంటే ఏం చేయాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ డిలీట్ చేయడానికి ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 99 డిలీట్ చేయాలంటే సో నేను ఏం చేయాలంటే 99 దగ్గర ఉండాలి. నాకు 2 పాయింటర్స్ కావాలన్నమాట. డిలీట్ చేయడానికి నాకు 2 పాయింటర్స్ కావాలన్నమాట. ఒకసారి డ్రా చేయడానికి ఇక్కడ కుదురుతలేదు. సో ఇక్కడ మనకి 99 కావాలంటే నాకు 99 వాల్యూ రిమూవ్ చేయాలంటే నేను ఈ పొజిషన్కి వెళ్ళాలి అండ్ అట్ ద సేమ్ టైం ఈ పొజిషన్కి, దాని ముందు పొజిషన్ కూడా వెళ్ళాలన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే 2 పాయింటర్స్ కావాలి నాకు, 2 పాయింటర్స్తో వెళ్ళాలి. ఇప్పుడు దాకా ఒక పాయింటర్స్తో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాను కదా, ఇప్పుడు 2 పాయింటర్స్ కావాలి నాకు. ఫస్ట్ టార్గెటెడ్ మనకి 99 డిలీట్ చేయాలనుకుంటే 99 దగ్గర ఒక పాయింటర్ ఉండాలి నాకు. అండ్ అట్ ద సేమ్ టైం దాని ముందున్న నోడ్ దగ్గర కూడా నాకు పాయింటర్ ఉండాలన్నమాట. లేకపోతే మొత్తం అంతా ఈ 2 పాయింటర్స్ ఉంటేనే మనం నీట్గా డిలీట్ చేయగలం అన్నమాట ఇది 99. సో ఎలా డిలీట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంటాం కదా, ఇక్కడ ఒక పొజిషన్ ఉంటాం, ఇక్కడ ఒక పొజిషన్ ఉంటాడు కదా. దీని లింక్ని జస్ట్ దీని లింక్కి యాడ్ చేస్తాను అన్నమాట.
సో దీని ముందు ఉన్న లింక్కి యాడ్ చేస్తాను. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చి ఓన్లీ ఒక పాయింటర్ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత దీని లింక్ రిమూవ్ చేస్తాం, కానీ మరి దీని లింక్ మనకు తెలియదు కదా, దీని లింక్ ఎక్కడ ఉంటుంది ఇది. ఎందుకంటే ఈ లింక్ ఎక్కడ ఇది ఏదైతే ఉందో ఈ లింక్ మనకి ఇక్కడ సెట్ చేయాలి, ఈ పొజిషన్లో సెట్ చేయాలి. ఎందుకంటే 99 రిమూవ్ చేయాలంటే ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ నేను ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టాలంటే ఈ లింక్ నేను రిమూవ్ చేయగలను, కాకపోతే ఈ లింక్ని బ్యాక్వర్డ్ వెళ్ళాం కదా, సింగిల్ లింక్ లిస్ట్లో ఓన్లీ ఫార్వర్డ్ వెళ్ళగలను, బ్యాక్వర్డ్ వెళ్ళాం కాబట్టి. సో నాకు ఈ లింక్ని ఇక్కడ పెట్టాలంటే నాకు ఇంకొక పాయింటర్ కావాలన్నమాట. ఇక్కడ ఇంకోటి ఉండాలి, ఇక్కడ ఇంకోటి ఉంటే వీడికి అప్ చెప్తాను అన్నమాట లింక్ని. అలా అప్ చెప్తే మొత్తం ఇది మొత్తం ఈ లింక్ డిలీట్ అయిపోద్ది, ఈ నోడ్ డిలీట్ అయిపోద్ది అన్నమాట. సో మనకు దానికోసం 2 పాయింటర్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకున్న తర్వాత మనకి నీట్గా డిలీట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇక్కడ మనం ఆల్రెడీ ఇన్సర్షన్ అట్ ఎండ్, ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్కి కోడ్ ఇంప్లిమెంట్ చేసాం. బట్ డిలేషన్కి సెర్చింగ్ ద డేటా ఏమో నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ పార్ట్. సో ఈ వీడియోలో డిలేషన్ ఆఫ్ ద డేటా చెక్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిడ్ డిలేషన్ అని చెప్పి క్రియేట్ చేసుకుందాం ఫంక్షన్ని. సేమ్ స్ట్రక్ట్ అని చెప్పి నోడ్ స్టార్ హెడ్ అని చెప్పి హెడ్ యొక్క అడ్రస్ని తీసుకుంటున్నాం, అంటే డబుల్ పాయింటర్. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ తీసుకోవాలి కదా, టార్గెట్ అని చెప్పి వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ప్రింట్ఎఫ్ అని చెప్పి ఎంటర్ టార్గెట్ వాల్యూ. సో టార్గెట్ వాల్యూ తీసుకున్న తర్వాత స్కాన్ఎఫ్ అని చెప్పి %d అని చెప్పిన తర్వాత అండ్ టార్గెట్ వాల్యూలో తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 క్రియేట్ చేసుకుంటున్నాను చూడండి. స్ట్రక్ట్ నోడ్ స్టార్ p అని చెప్పి స్టార్ హెడ్కి ఈక్వల్ చేసుకున్నాను. దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ q అని చెప్పి ఇనిషియల్గా నల్లకి ఈక్వల్ చేసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 చెప్పాను కదా, ఇద్దరు మనుషులు ఉండాలన్నా కదా, అంటే 2 పాయింటర్స్ ఉండాలని చెప్పాను కదా. సో ముందు ఆ పొజిషన్ ఎక్కడైతే డిలీట్ చేయాలనుకున్నామో ఆ టార్గెట్ దగ్గర ఒకడు, వాడి ముందు దాని ప్రీవియస్ నోడ్ దగ్గర ఒకడు ఉండాలి కదా, అంటే 2 పాయింటర్స్ ఉండాలి కదా, అందుకే 2 పాయింటర్స్ క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. సో దీని తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు లూప్లోకి వెళ్తాం అన్నమాట. వైల్ p ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, అంటే నల్లో అవ్వకుండా ఉండే వరకు లూప్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ చెక్ చేస్తున్నాను చూడండి. సో ఇఫ్ p డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్కి ఈక్వల్ అయితే ఏం చేస్తానంటే నేను బ్రేక్ చేస్తాను అన్నమాట. సో బ్రేక్ చేస్తాను, లేకపోతే ఏం చేస్తానంటే q ఈజ్ ఈక్వల్ టు p అండ్ p ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ లింక్. సో ఇక్కడ ఏం చేస్తాను మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి p ఆఫ్ నల్ల వచ్చే వరకు రన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఉంటే ఇక్కడ బ్రేక్ చేసేసి p వాల్యూ p ఒక నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది. ఒక వాల్యూ లేకపోతే, అంటే మనకు టార్గెట్ వాల్యూ కనుక లిస్ట్లో ఆల్రెడీ లేకపోతే మనకి p అనేది నల్ల కింద మిగిలిపోద్ది అన్నమాట. అప్పుడు మనం p ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే ఎలిమెంట్ ఈజ్ ఆల్రెడీ నాట్ ప్రెజెంట్ అని చెప్పి ఏదో ప్రింట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా ఇక్కడ. దీని తర్వాత ఎప్పుడైతే వాల్యూ మనకి టార్గెట్ వాల్యూకి ఈక్వల్ అయిందో బ్రేక్ చేసేస్తాం. లేకపోతే ఏం చేస్తానంటే మరి ముందు ఒకటి ఉండాలని చెప్పాను కదా, ఎందుకంటే మనకి ఇక్కడ ఒకటి ఉండాలని చెప్పి ఇక్కడ 99 డిలీట్ చేయాలంటే ఇక్కడ ఒకటి ఉండాలని చెప్పాను కదా, దాని ముందు పాయింటర్కి ఆ ఉండడం కోసమే q ఈజ్ ఈక్వల్ టు p అని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ పొజిషన్కి వెళ్తుంది అన్నమాట. p అనేది దాని నెక్స్ట్ పొజిషన్కి వెళ్తుంది. ఎప్పుడు q అనే వాడికి ముందు, అంటే ముందు పొజిషన్ క్యూలో స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట. క్యూలో ముందు పొజిషన్ అంటే ముందు నోడ్ దగ్గర ఉంటాం, అంటే q అనేది ముందు నోడ్ దగ్గర ఉంటుంది, p అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో p అనేది చేంజ్ అయిన తర్వాత అలా లూప్ అయ్యి ఎక్కడైతే డేటా వచ్చిందో అక్కడ బ్రేక్ అయిపోద్ది. సో ఇప్పుడు మనకి కేసులు చూడండి. ఇప్పుడు కేసు అంటే ఏంటంటే ఇఫ్ p ఈక్వల్ టు నల్, అంటే నల్కి ఈక్వల్ ఏంటంటే దాని అర్థం ఏంటంటే ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ అని చెప్పి లిస్ట్ ఈజ్ ఎంప్టీ. సో సారీ, టార్గెట్ వాల్యూ ఈజ్ ఆల్రెడీ నాట్ ప్రెజెంట్, అంటే మనకి ఏదైతే టార్గెట్ వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఆల్రెడీ లేదంట లిస్ట్లో అని అర్థం. ఎల్స్ ఇఫ్ అని చెప్పి q ఈజ్ ఈక్వల్ టు నల్, అంటే q నల్ అయితే దాని అర్థం ఏంటంటే మనకి q అనేది నల్ కానీ p అనేది నల్ కాదు. అంటే దీని అర్థం ఏంటంటే ఒకసారి చూపిస్తాను పిక్చర్. అంటే ఇక్కడ q అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 12 డిలీట్ చేయాలనుకున్నాను అనుకోండి, q అనేది ఏంటి నల్ల కింద మిగిలిపోద్ది, ఎందుకంటే ముందు కదా. p అనేది ఏమో ఇక్కడ ఉంది, అప్పుడు ఏం చేస్తాం డైరెక్ట్ హెడ్ ఉంటుంది కదా పైన, హెడ్ అని డైరెక్ట్గా ఇక్కడ పాయింట్అవుట్ చేస్తాం అది, ఇదంతా ఎగిరిపోద్ది మొత్తం. అంటే ఫస్ట్ ఉన్నట్టు లెక్క. q అనేది ఎప్పుడైనా నల్ల వస్తే అంటే దాని అర్థం ఏంటంటే మనం ఫస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తున్నాం అని అర్థం. అప్పుడు ఏం చేస్తాను స్టార్ హెడ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి p ఆఫ్ లింక్కి ఇచ్చేస్తాను, డైరెక్ట్ p ఆఫ్ లింక్ ఇచ్చేస్తాను. తర్వాత ఎల్స్ బ్లాక్ అంటే ఇప్పుడు మెయిన్ బ్లాక్ అన్నమాట. ఇప్పుడు
ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. అంటే మనకి మెయిన్ బ్లాక్ అనేది ఎందుకంటున్నానంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉన్న లెక్క మనకి ఇక్కడ క్యూ అని ఉంది, ఇక్కడేమో పి ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను పి ఆఫ్ లింక్ని క్యూ ఆఫ్ లింక్కి యాడ్ చేస్తాను. అంటే అసలు టార్గెట్ వాల్యూ 99 రిమూవ్ చేయాలనుకుంటున్నాను కదా. సో 99 ఉన్న లింక్ని ఏం చేస్తున్నాను, 12కి ఇచ్చేస్తాను అనమాట. ఇక్కడ 99 లింక్ని ఏమో నల్ల చేసి మొత్తం 99ని డిలీట్ చేసేస్తాను. సో డిలీట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ ఆఫ్ లింక్ అని చెప్పి పి ఆఫ్ లింక్కి ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత పి ఆఫ్ లింక్ అని చెప్పి నల్, అంటే ఇంకా పి అనేది మనం డిలీట్ చేయాల్సింది పి కదా. దాని తర్వాత ఫ్రీ అని ఉంటుంది అన్నమాట. సి లాంగ్వేజ్లో ఫ్రీ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది అన్నమాట డిలీట్ చేయడానికి. సో మనకి ఫ్రీ ఆఫ్ పి అంటే మనకి పి అనేది డిలీట్ అయిపోద్ది అన్నమాట. అంటే మొత్తం మెమరీ నుంచి పోద్ది అన్నమాట. పి అనేది కదా మనం రిమూవ్ చేయాలనుకున్నాం. దాని తర్వాత లాస్ట్లో ఏం చేస్తామంటే, దాని తర్వాత ఇక్కడ లాస్ట్లో ఏం చేద్దామంటే printf అని చెప్పి వాల్యూ ఈజ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్గా రిమూవ్ అయిందని చెప్పి మనం సక్సెస్ఫుల్ మెసేజ్ ఒకటి ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇదన్నమాట మనకి డిలీషన్ ఆఫ్ ఎ నోడ్ అట్ డిలీషన్ ఆఫ్ ఎ టార్గెటెడ్ వాల్యూ అన్నమాట. డిలీషన్ ఆఫ్ ఎ టార్గెటెడ్ వాల్యూ ఫ్రమ్ లిస్ట్. సో ఇదన్నమాట. ఇది ఒకసారి నేను మన కోడ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో డిలీషన్ అని చెప్పి డబుల్ పాయింటర్ తీసుకుంటున్నాను హెడ్కి, ఎందుకంటే మనకి ఇక్కడ ఇందులో చేంజ్ చేసినవన్నీ మనకి ప్రతి మొత్తం కంప్లీట్ ప్రోగ్రామ్లో చేంజ్ అవ్వాలంటే మనం అడ్రసెస్ మీద వర్క్ చేస్తాం కదా, అడ్రసెస్ యూస్ చేసుకుని వర్క్ చేయాలి కదా. సో దాని తర్వాత వాల్యూ, టార్గెట్ వాల్యూ ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకుంటున్నానో ఆ వాల్యూని తీసుకుంటాను. దాని తర్వాత 2 పాయింటర్స్ తీసుకుంటాను అన్నమాట. 2 పాయింటర్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అసలైన మనకి టార్గెట్ పాయింటర్కి పి అనేది వెళ్తుంది, క్యూ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే టార్గెట్ పాయింటర్ కన్నా ముందు నోడ్కి వెళ్తుంది అన్నమాట. సో 2 పాయింటర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాల్యూకి ఈక్వల్ అయితే, టార్గెట్కి ఈక్వల్ అయితే బ్రేక్ చేసేస్తాం, లేకపోతే క్యూలోకి ముందు పొజిషన్ స్టోర్ చేసుకుంటున్నాం. దాని పీనేమో ఫార్వర్డ్గా మూవ్ చేస్తాం. సో దాని తర్వాత ఎప్పుడైనా మనకి బ్రేక్ అయితే పి అనేది నల్లకి ఈక్వల్ అయితే టార్గెట్ వాల్యూ ఈజ్ ఆల్రెడీ నాట్ ప్రెసెంట్, అంటే టార్గెట్ వాల్యూ లేదని అర్థం. తర్వాత ఎల్సిఫ్ అని చెప్పి క్యూ ఈక్వల్ టు నల్ అయితే దీని అర్థం ఏంటంటే హెడ్ డైరెక్ట్ ఫస్ట్ వాల్యూ రిమూవ్ చేస్తున్నామని అర్థం. దాన్ని బట్టి నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా హెడ్కి పి ఆఫ్ లింక్ అని ఇచ్చేస్తున్నాను అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎల్స్ అని చెప్పి, అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు 2 పొజిషన్లు ఉన్నాయి, అంటే ఇది ఈ పొజిషన్లో ఉన్నట్లు ఏ పొజిషన్లోని ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నట్లు 99 రిమూవ్ చేయాలి. ఇక్కడ మనకి 12 దగ్గర ఏమో క్యూ ఉంది, 99 దగ్గర ఏమో పి ఉంది అని అర్థం. అప్పుడు ఏం చేస్తాం, క్యూ ఆఫ్ లింక్కి ఏమో పి ఆఫ్ లింక్ ఇచ్చేస్తాం, అండ్ పి ఆఫ్ లింక్కి ఏమో నల్ ఇచ్చేస్తాం అన్నమాట. నల్ ఇచ్చేసిన తర్వాత ఫ్రీ ఆఫ్ పి అని చెప్పేస్తాం, వాల్యూ ఇస్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని లాస్ట్లో చెప్పేస్తాం. అంటే ఇక్కడ ఏం చేసాం ఒకసారి మీకు డ్రా చేస్తాను చూడండి. సో ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 15 డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడికి ఒక పాయింటర్ పెట్టుకుంటాను, క్యూ అనే పాయింటర్, పి అనే పాయింటర్ ఇక్కడికి వస్తుంది కదా. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఇచ్చేస్తాను. అంటే దీని అర్థం ఏంటంటే ఈ 500 అంటే దీనికి పాయింట్ అవుట్ చేస్తుంది దీనికి కదా. సో మనకి ఇలా దీనికి వచ్చేస్తాను. సో అది దీని మొక్కనేమో నల్ల కింద పెట్టేసుకున్నాను, నల్లకి ఈక్వల్ చేస్తాను అనమాట. నల్ల స్పెల్లింగ్ ఇక్కడ రాయలేకపోతున్నాను. సో నల్ల ఇచ్చుకున్న తర్వాత ఇది నల్ల అనుకుంటే తర్వాత ఇది ఏం చేస్తానంటే దీన్ని మొత్తం ఫ్రీ చేస్తాను, మెమరీ నుంచి ఫ్రీ చేస్తానంటే రిమూవ్ చేస్తాను అని అర్థం. సో ఇదన్నమాట మనకి ఇప్పుడు ఇక్కడ ఏదైతే చేసామో అదే ఇక్కడ నేను చేశాను అన్నమాట. ఈ కోడ్లో ఉంది కదా, ఇదే చేశాను ఇక్కడ. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో మీకు సెర్చింగ్ ఆపరేషన్ గురించి చెప్తాను. సెర్చింగ్ ఆపరేషన్ ఆన్ లింక్డ్ లిస్ట్ అన్నమాట, సింగిల్ లింక్డ్ లిస్ట్. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చాలా ఆపరేషన్స్ చెప్పాను కదా, ఏంటో ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పిన ఆపరేషన్స్ ఏంటి, ప్రింటింగ్ లింక్ లిస్ట్ని ఎలా ప్రింట్ చేస్తాం, అలాగే ఇన్సర్షన్ అట్ ఎండ్ ఒక ఎలిమెంట్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద సింగిల్ లింక్ లిస్ట్ ఎలా యాడ్ చేస్తాం, అండ్ ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ ఒక ఎలిమెంట్ని అట్ ఎనీ స్పెసిఫైడ్ పొజిషన్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం కూడా చెప్పాను. అండ్ అట్ ద సేమ్ టైం డిలీషన్ కూడా చెప్పాను, ఒక గివెన్ వాల్యూని ఎలా రిమూవ్ చేయాలో కూడా చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీషన్ చేసి ఒక వాల్యూని ఎలా డిలీట్ చేయాలో దానికి
అవుట్పుట్ చూపించలేదు ప్రీవియస్ వీడియోలో, మర్చిపోయాను. సో కాబట్టి మళ్ళీ ఒకసారి రన్ చేసి అవుట్పుట్ చూపిస్తాను. సో డిలీషన్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ కోడ్ రాసాను ప్రీవియస్ వీడియోలో. సో అవుట్పుట్ చూపించలేదు అన్నమాట. ఒకసారి నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ చేస్తాను. సో ఆల్రెడీ రన్ అయ్యి ఉంది. ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి రన్ చేస్తాను ఇక్కడ. సో ఒకసారి చూసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ లింక్ లిస్ట్ 1 అని చెప్పి యాడ్ చేస్తున్నాను 10, అండ్ 1 అని చెప్పి 20 యాడ్ చేస్తున్నాను, మళ్ళీ 1 అని చెప్పి 30 కూడా యాడ్ చేస్తున్నాను. అంటే 1 అంటే ఏంటి, ఇక్కడ యాడ్ చేయడం కదా, అట్ ది ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే 5 అని చెప్పి ప్రింట్ చేస్తాను లిస్ట్. చూసారు కదా 10, 20, 30 ఉంది కదా. ఇప్పుడు నేను ఏంటంటే 20 రిమూవ్ చేస్తాను. చూడండి, రిమూవ్ చేయడానికి ఏంటి 3 కదా డిలీషన్. సో డిలీషన్ ఇక్కడ సెట్ చేసాను లేదు ఒకసారి. సో ఇక్కడ డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయాలి కదా అక్కడ డిలీట్ చేయడానికి. సో డిలీషన్ అని చెప్పి కాల్ చేస్తాను చూడండి. సో ఇక్కడ డిలీషన్ అని చెప్పి వాల్యూ ఏం పాస్ చేయాలి, అడ్రస్ ఆఫ్ ద హెడ్ వేరియబుల్, హెడ్ పాయింటర్ యొక్క అడ్రస్ పాస్ చేస్తాను. సో ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అని చెప్పి 10 అనే దాన్ని యాడ్ చేస్తున్నాను, మళ్ళీ 1 అని చెప్పి 20 యాడ్ చేస్తున్నాను, 1 అని చెప్పి 30 యాడ్ చేస్తున్నాను. సో దీని తర్వాత 5 అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. చూసారు కదా 10, 20, 30. సో దీని తర్వాత ఇప్పుడు రిమూవ్ చేస్తాను 3 అని చెప్పి. చూసారు కదా ఎంటర్ టార్గెట్ వాల్యూని అడుగుతుంది. అంటే ఏ వాల్యూని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నాను ఆ వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఏ వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటున్నాను అంటే నేను సో ఇక్కడ 20ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 20 రిమూవ్ యాడ్ చేశాను. సో చూసారు కదా వాల్యూ ఈజ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఒకసారి ప్రింట్ చేస్తాను 5 అని చెప్పి. సో చూస్తే ఇక్కడ 10, 30 మిగిలింది, మధ్యలో 20 చూసారు కదా 20 డిలీట్ అయిపోయింది అన్నమాట. సో ఇదన్నమాట మనకి అవుట్పుట్. సో ఇది మీకు ప్రీవియస్ వీడియోలో చూపించలేదు, అందుకని మళ్ళీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆపరేషను. సో ఒకసారి అరేంజ్ చేస్తాను. సో ఈ వీడియోలో ఏం చేస్తానంటే ఒక ఎలిమెంట్ ఉందో లేదో, ప్రెజెంట్ అయ్యిందో లిస్ట్లో ప్రెజెంట్ అయ్యిందో లేదో చెక్ చేయడం ఈ వీడియోలో మనం చెప్పబోతుంది. చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం అంటే హెడ్ కార్ నుంచి బయలుదేరుతాం కదా మనం. ఒక పాయింటర్ని తీసుకుని హెడ్ వేరియబుల్ నుంచి స్టార్ట్ చేసుకుని నల్ల వచ్చే వరకు, ఇక్కడ లాస్ట్లో నల్ల వచ్చే వరకు, నల్ల పాయింటర్ వచ్చే వరకు ఇలాగా ట్రావెల్ అవుతూ ఉంటాం కదా. మనకి టార్గెట్ వేరియబుల్ అంటే ఏ వాల్యూని అయితే సెర్చ్ చేయాలనుకున్న ఆ వాల్యూని ఈ మధ్యలో ఏదైనా వాల్యూ ఈక్వల్ అయితే అక్కడితో ఆగిపోతాం. అక్కడితో ఆగిపోయి ఎలిమెంట్ ఉందని చెప్పేస్తాం. ఒకవేళ నల్ల దాకా వచ్చేసాం కానీ ఏ వాల్యూ మనకి లేకపోతే ఎలిమెంట్ ఈజ్ నాట్ ప్రెజెంట్ అని చెప్పేస్తాం అంటే. చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు దాకా అన్నట్లుగా ఉన్న ఇదే కొంచెం సింపుల్ ప్రోగ్రామ్. సో ఫస్ట్గా కోడ్ చేద్దాం. సో సెర్చింగ్ ఆపరేషన్ వైడ్ సెర్చ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్ తీసుకున్న తర్వాత టార్గెట్ వాల్యూ అని చెప్పి ఇంటూ టార్గెట్ అని చెప్పి వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఎంటర్ టార్గెట్ వాల్యూ స్కాన్ చేసుకుందాం. స్కాన్ ఆఫ్ %d అండర్ టార్గెట్లోకి వచ్చింది కదా వాల్యూ. దీని తర్వాత ఏం చేస్తానంటే పాయింటర్ తీసుకుంటాను. స్ట్రక్ట్ నోడ్ స్టార్ పి. సో స్ట్రక్ట్ నోడ్ స్టార్ పి ఈజ్ ఈక్వల్ టు స్టార్ హెడ్ అని చెప్పి ఇనిషియలైజ్ చేసుకున్నాను. హెడ్ కానీ స్టార్ట్ చేస్తాం కదా. సో దాని తర్వాత ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే వైల్ లూప్లో పెడుతున్నాను చూడండి. వైల్ పి ఆఫ్ పి ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే నల్ వచ్చే వరకు లూప్ చేస్తూనే ఉంటాం మనం. దాని తర్వాత ఇఫ్ పి ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ అంటే మనకు కావాల్సిన వాల్యూ ఉందంటే టార్గెట్కి ఈక్వల్ అయిందంటే ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి. అలా కాదు, ఇక్కడ నేను అక్కడ ఒక ఫ్లాగ్ అని చెప్పి ఒక వేరియబుల్ చేసుకుంటున్నాను అన్నమాట. ఫ్లాగ్ అని చెప్పి ఇంటూ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఫ్లాగ్ అని చెప్పి -1కి ఈక్వల్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఫ్లాగ్ అని చెప్పి -1కి ఈక్వల్ చేసుకున్న తర్వాత మనకి ఒకవేళ వాల్యూ మనకు దొరికితే చెప్పి వాల్యూ ఫ్లాగ్నేమో 1కి సెట్ చేసుకుని బ్రేక్ చేస్తాను.
సెకండ్ అంటే ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇనిషియల్గా మనకు ఫ్లాగ్ -1 ఉంటుంది కదా, మనకు ఒకవేళ వాల్యూ కనుక దొరికితే ఫ్లాగ్ అని చెప్పి ఫ్లాగ్కి 1 వాల్యూ సెట్ చేసుకున్న తర్వాత మొత్తం లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మనకి మరి వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి కదా, ట్రావెల్ చేయాలి కదా, మన పాయింట్ ట్రావెల్ చేయాలంటే ఏం చేస్తాం, P ఆఫ్ లింక్ అని చెప్పిన తర్వాత ఇక్కడ లూప్ బయట ఇఫ్ ఫ్లాగ్ బట్టి మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్ -1 అంటే -1 ఉందనుకోండి ఫ్లాగ్, ఏం చేస్తాం, printf అని చెప్పి ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి చెప్తాం. ఒకవేళ ఉందంటే ఏంటంటే ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అని అర్థం. అప్పుడు ఏంటంటే printf ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అంటే మనకి దొరికిందని చెప్తాం అన్నమాట. అంటే మనకు కావాల్సిన టార్గెట్ ఎలిమెంట్ ఉందని చెప్పడానికి ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని ప్రింట్ చేస్తాం అన్నమాట. అంతే, ఏం లేదు, చాలా సింపుల్ ప్రోగ్రామ్. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. ఫాస్ట్గా రన్ చేసే ముందు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ వేరియబుల్ తీసుకుంటున్నాం, దాని తర్వాత ఫ్లాగ్ ఈక్వల్ టు -1 అని తీసుకున్న తర్వాత ఒక పాయింటర్ P అని చెప్పి స్టార్టింగ్ హెడ్ నుంచి స్టార్ట్ చేసుకున్న తర్వాత లూప్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే మనకి P ఆఫ్ డేటా అంటే నోడ్ దగ్గర ఉన్న వాల్యూ మనకు కావాల్సిన వాల్యూకి ఈక్వల్ అయితే ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అని చెప్పి బ్రేక్ చేసేస్తాం. దాని తర్వాత ఫ్లాగ్ ఈక్వల్ టు -1 మిగిలిందంటే ఇంకేం చేంజ్ అవ్వలేదంటే ఇక్కడ ఈ పొజిషన్కి రాలేదన్నట్టు అర్థం అన్నమాట. -1 మిగిలిందంటే ఇక్కడ కూడా ఈ పొజిషన్కి రాలేదన్నట్టు అర్థం. ఇక్కడ ఈ పొజిషన్ రాలేదంటే అర్థం ఏంటంటే మనకి టార్గెట్ వేరియబుల్ అదే టార్గెట్ వాల్యూ మన లిస్ట్లో లేదని అర్థం. సో కాబట్టి ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్. ఒకవేళ ఎల్స్ బ్లాక్లో ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అన్నమాట. ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. రన్ చేసే ముందు ఇక్కడ మనకి ఇక్కడ సెర్చ్ చేయాలి కదా, ఆపరేషన్లో వచ్చేలాగా సో ఇక్కడ సెర్చ్ ఆపరేషన్లో వచ్చేలాగంటే ఇక్కడ సెర్చింగ్ ప్లేస్లో మనకి ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ చేసి మనకి హెడ్ యొక్క అడ్రస్ పాస్ చేస్తున్నాను. సో అంటే 4 క్లిక్ చేస్తే మనకి సెర్చ్ ఆపరేషన్ జరుగుద్ది అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 యాడ్ చేస్తున్నాను, 1 అని చెప్పి 10 యాడ్ చేస్తున్నాను, మళ్ళీ 1 అని చెప్పి 20 యాడ్ చేస్తున్నాను, మళ్ళీ 1 అని చెప్పి 30 యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి ప్రింట్ చేస్తాను. 5 అని చెప్తే చూసారు కదా, 10, 20, 30. సో ఒకసారి 20 లిస్ట్లో ఉందో లేదో చెక్ చేద్దాం. 4 అని చెప్పి టార్గెట్ వాల్యూ అడుగుతుంది కదా, 20 ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అంతే కదా, 20 ఉంది కదా, 20 ఇక్కడ ఉంది కదా. సో 20 ఉంది కాబట్టి ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో కంప్లీట్గా ఈ మొత్తం లింక్ లిస్ట్ లింక్ లిస్ట్ మీద చాలా ఆపరేషన్స్ చాలా వీడియోస్ చేశాను, మొత్తం ఆల్మోస్ట్ 4 వీడియోస్ చేశాను. సో మీ అన్ని కంబైన్ చేసి ఒక వీడియో చేశాను కదా. సో మొత్తం లింక్ లిస్ట్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ ద ఆపరేషన్స్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ సో నెక్స్ట్ వీడియోలో లింక్ లిస్ట్ మీద అన్ని ఆపరేషన్స్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.